ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు జీవి రమణ గౌడ్, ఏసీపీ నార్సింగ్ సైబరాబాద్. సినిమా యాక్టర్ రాజశరణ అవ్వచ్చు, జానీ మాస్టర్, యూట్యూబర్ సాయి హర్ష. నార్సింగ్ లిమిట్స్లో అన్ని సెన్సేషన్ కేసుల్ని 24 గంటలు తప్పితే 48 గంటల్లో దాన్ని బ్రేక్ త్రూ తేవడం ఆయన స్పెషాలిటీ. మనం ఎక్కడ పని చేసామని కాదు, పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము. రమణ గౌడ్ గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేయడం? స్పెసిఫిక్గా పోలీసులోకి రావాలని ఏం రాలేదు. కేసు చెప్పండి. ఒక రోజంతా టాయిలెట్ పోకుండా మా టీం అంతా పని. ఇటీవల జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఒక మహిళని 2 వ్యక్తులు ఇలా చంపారు. చనిపోయింది. ఫస్ట్ మాకు బాడీ ఐడెంటిఫై అయింది, ఒకటే బాడీ ఐడెంటిఫై. సార్ ఆ టైంలో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉంది అనుకుంటారు. సినిమాలో వారెంట్ ఉందా అని అనే టైంలో మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్. రిపోర్టర్ ఇక పేరెందుకు, ఇప్పుడు ఆయన ఇప్పుడు సంస్థకే అధిపతి. అండ్ ఎక్కడ దొరికాడు మీకు? అంటే ట్రాఫిక్లో ఈ డైలాగులు బాగుంటాయి. నేను 24 గంటల వల్ల ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎంత తాగితే దొరుకుతుందండి? ఒక బీర్ తాగితే 30 వస్తుందా, ఒక వాటర్ వేస్తే 30 వస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, సార్ ఈ టైంలో ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టిందండి. అంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది. గై ఈజ్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారీ చూపిస్తానంటే అంత భరించాల్సిన అవసరం లేదు. అన్నీ బాగుంటాయి కదండి. అక్కడ ఒకటే హాస్టల్ నుంచి డబ్బులు వస్తాయి అన్నది ఎక్కువ అనుకుంటారు చాలా మంది. డబ్బులు వస్తాయి సార్, డబ్బులు తీసుకోవాలనుకున్నాడు ఎక్కడైనా వస్తుంది. కానీ అంతకన్నా ముందు రాజ్ తరుణ్ కేసు కూడా నోటీస్ ఇచ్చి జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారన్నది ఒక వివాదం. రాజ్ తరుణ్ కేసులో ఏంటి, ఫస్ట్ వచ్చిన కేసులో జానీ మాస్టర్ కేసులో కంప్లైంట్ ఏజ్ బిలో మైనర్ 18 అని పోక్సో యాక్ట్ వచ్చేటట్టుగా పెట్టారు. యూట్యూబర్ హర్ష, యూట్యూబరు ఆ ట్యూబర్ అని మాకేం తెలియదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు జీవి రమణ గౌడ్, ఏసీపీ నార్సింగ్ సైబరాబాద్. రమణ గౌడ్ గారు ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నారు. నార్సింగ్లో ఇక్కడ అన్ని సెన్సేషనల్ కేసులు జరుగుతున్నాయి. మీకు రాజశరణ, సినిమా యాక్టర్ రాజశరణ అవ్వచ్చు, అదేవిధంగా జానీ మాస్టర్, సాయి యూట్యూబర్ సాయి హర్ష, అదేవిధంగా డబుల్ మర్డర్ కేసు. నార్సింగ్ లిమిట్స్లో అన్ని సెన్సేషనల్ కేసులని 24 గంటలు తప్పితే 48 గంటల్లో దాన్ని బ్రేక్ త్రూ తేవడం ఆయన స్పెషాలిటీ. ఇటీవల జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఒక మహిళని 2 వ్యక్తులను ఎలా చంపారు, 3 వ్యక్తులు ఎలా చంపారనే విషయాన్ని సార్ అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పండగ నాడు ప్రశాంతంగా ఇంట్లో ఉన్న టైంలో మీకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో కరెక్ట్ పండగ పిల్లలతో ఉన్న టైంలో ఫోన్ రావడం, మీరు రష్ పోయి వచ్చేసరికి అక్కడ ఒక లేడీ జెంట్ 2 మడ్డలు కనిపిస్తుంటాయి. అంటే పతంగలు ఆడుకుందామని వచ్చిన వాళ్ళకి కనపడడం, ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావడం, మీరు ఆ స్పాట్కి వెంటనే రీచ్ అయ్యేసరికి మీకు అక్కడ క్లూస్ ఏం దొరికాయా, అసలు ఎందుకు జరిగేది మర్డర్? నార్సింగ్ అనగానే ఈ డబుల్ మర్డరే కాకుండా రాజశరణ కేసు అవ్వచ్చు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అవ్వచ్చు, లేదా యూట్యూబర్ హర్ష, అన్ని సెన్సేషన్ కేసులు ఎక్కువగా నార్సింగ్లో జరుగుతుంటాయి. ఇంత హెవీ పోలీస్ స్టేషన్లో అంటే ఐఓ మీకు కాకపోయినా ఈ సూపర్వైజింగ్ చేయడం అనేది కొంచెం బాగా టఫ్ అనిపిస్తుంటుంది. ఇటువైపు ఫ్యామిలీ, ఇటువైపు జాబ్, ఇక్కడ అన్ని జరిగేవన్నీ కూడా సెన్సేషనల్ కేసులు. పర్టికులర్గా నార్సింగ్ అవ్వచ్చు, శంకరపల్లి అవ్వచ్చు, మొకీలు, అవన్నీ కూడా హై ప్రొఫైల్ కేసులు కనిపిస్తుంటాయి. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? మన జరిగిన డబుల్ మర్డర్ కేసులో వాళ్ళ ఆ విధంగా మర్డర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రమణ గౌడ్ గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేయడం, ఆయన పేరెంట్స్, ఫ్యామిలీ? స్పెసిఫిక్గా పోలీసులోకి రావాలని ఏం రాలేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది జాబ్, అంతే. జాబ్ కాబట్టి వచ్చాం. అప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు జనరల్గా మన అందరూ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు పీజీ, ఆ తర్వాత మేము లా చేసేటప్పుడు జనరల్గా ఏమని ఏదో ఒక ఉద్యోగం, మంచి ఉద్యోగం వస్తే చేయాలి అనే, అప్పుడు ఉద్యోగం ఇంకా ఓరియంటేషన్, అప్పుడు కంపల్సరీ ఉద్యోగము అని అన్నది కంపల్సరీ. యూనివర్సిటీ రాకముందు మీ జర్నీ చెప్పండి. అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యూనివర్సిటీ రాకముందండి నేను అంటే బేసికలీ మా సొంతూరు నిర్మల్ దగ్గర బన్సపల్లి, బట్ మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్ కావడంతో మేము ఎప్పుడు మా సొంత ఊర్లో ఎప్పుడూ లేము. ఆల్ అరౌండ్ ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ అంతా తిరిగాం. మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ అంతా, అంటే నేను పుట్టింది లక్షపేట దగ్గర,
అంటే లక్షపేటలో అప్పుడు నాన్న అక్కడ బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండేది అప్పుడు 67-68 అక్కడ నాన్న అప్పుడు పనిచేసింది. తర్వాత అక్కడ నుంచి నాన్నది ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఆదిలాబాద్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఉట్నూరు అని అప్పుడు ఇంటీరియర్ ప్లేస్. అవును. అప్పుడు ఇట్నూరు చాలా ఇంద్రవెల్లి అదంతా ఏరియా అంతా ఉట్నూరులో ఉండేది. ఉట్నూరుకి ఆల్మోస్ట్ 2nd to నాది 7th ఉట్నూరులో చదువుకున్నాం. అప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే అంతా గవర్నమెంట్ స్కూల్సే. అంటే అప్పుడు శిశు మందిర్ అని మూమెంట్ ఉంటుంది, ఎప్పుడైనా ఎదురుపడ్డారా? ఏమండి అక్కడ ఉట్నూరులో నక్సల్స్ మూమెంట్ బాగా ఉంటుంది కదా అప్పుడు. కొండపల్లి సీతారామయ్య ఎదురుపడ్డాడు. అవునా? ఎదురుపడ్డాడంటే ఆయన అప్పుడు యూజ్ టు కమ్ దేర్. కాబట్టి అంటే నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఫాదర్ ఒకసారి అడిగాడు, ఇతను ఎవరో తెలుసా అని. ఇతను ఎవరో తెలుసా అంటే మనం చిన్నప్పుడు కదా తెలియదు ఎవరు అంటే ఈయనే కొండపల్లి సీతారామయ్య అని అన్నాడు. అంటే ఆ వాతావరణం అంటే అప్పుడు ఆ ఉట్నూరు అనేది చాలా లిమిటెడ్ చిన్న ఒక 2-3 thousand పాపులేషన్ ఉన్నటువంటి తాలూకా హెడ్ క్వార్టర్. అక్కడ నేను 7th వరకు చదువుకున్నాను. నాన్న అక్కడ కాస్త అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఉండేది. దేవుషా అని అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు గోండరాజు అతను. గోండరాజు దీదేన్ ఎమ్మెల్యే, ఆయన బతుకున్న రోజులు ఆయన్నే ఎమ్మెల్యే. అప్పుడు ఇక తర్వాత బెటర్ స్కూల్స్ మేము తర్వాత ఆల్మోస్ట్ శిశు మందిర్ ఎడ్యుకేషను. శిశు మందిర్ నుంచి మళ్ళీ 8th, 9th, 10th SVABS అని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం అని అక్కడ శ్రీరాంపూర్ హాజీపూర్ దగ్గర ఉండేది, మంచిర్యాల లక్షపేట మధ్యలో. అక్కడ 8th to 10th చదువుకున్నాం. తర్వాత ఉద్యోగరీత్యా మళ్ళీ ఫాదరు నేను కొరుట్లలో అంటే మెట్పల్లిలో ఇంటర్మీడియట్, కరీంనగర్ జిల్లాది, కొరుట్లలో డిగ్రీ, తర్వాత పీజీ ఇక్కడ MA ఎకనామిక్స్కి వచ్చాం ఓయూలో. ఇక జనరల్గా ఇక్కడ ఓయూలో పడ్డ తర్వాత ఏముంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, Group 1, 2 year రాసాం. అది లంబిచోడి లాంగ్ మ్యారథాన్ వాజ్ గాన్ అప్ టు ది ఆల్మోస్ట్ 91 to 95, ఆల్మోస్ట్ వేస్టెడ్ 4 years ఆఫ్ ద టైమ్ ఇన్ ద రన్నింగ్ అరౌండ్ ది వి మార్కెట్. అప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్గా 91లో ఛాయిస్ ఉన్నా రాలేదు నేను. అంటే అంతలా రావాల్సిన మళ్ళీ అగత్యం పడుతుందని అనుకోలేదు, కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఏదో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే తప్ప స్పెసిఫిక్ ఏదో ఎర్రబూట్లు వేసుకొని బుల్లెట్ మీద పోయే టైప్ ఏం కాదు. ఇట్స్ అనే జాబ్, దట్స్ ఇట్. ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటారు. ట్రైనింగ్ ఇక్కడే అందరికీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, ఇక్కడే అందరితో పాటు. నేను యాక్చువల్గా ట్రైనింగ్ ఒక రకంగా ఆలోచిస్తే లేటు నాది సర్వీస్, ఎంట్రీ ఇంటూ ది సర్వీస్. ఫ్రెండ్స్ అంతా 91లో ఉన్నారు, ఇక మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ వాళ్ళంతా 95లో ఉన్నారు అంతే. అచ్చా, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ మొగల్పురా ప్రొబేషనర్ని, ఓల్డ్ సిటీ. దెన్ ఫస్ట్ పోస్టింగ్ శంషేర్గంజ్ అని ఇప్పుడున్న ఫలక్నుమా ఏరియా. మొగల్పురా వాజ్ ది అండ్ టఫెస్ట్ టైం. ఆ టైంలోనే 98లో అప్పుడు కమ్యూనల్ అయ్యాయి. 1 day 154 FIRs అయ్యాయి పోలీస్ స్టేషన్, ఆర్సన్ అండ్ లూటింగ్. టఫ్ టైం ఓల్డ్ సిటీ. శంషేర్గంజ్ ఆల్మోస్ట్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది 93-92 కమ్యూనల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్. అప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 100 deaths అయ్యాయి ఆ టైంలో. అదేది 92-93. తర్వాత మా టైంకి వచ్చేసరికి కుదురుకుంది, కానీ కొద్దిగా టఫ్ పోలీస్ స్టేషన్స్. కానీ ప్రజలు చాలా మంచి వాళ్ళు, పబ్లిక్ ఆర్ గుడ్. ట్రైనింగ్ అయింది ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ శంషేర్గంజ్. అంటే ప్యూర్లీ పోస్టింగ్ అంటే శంషేర్గంజ్ ఫస్ట్ పోస్టింగ్. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే అదంతా కమ్యూనల్ ఏరియా, ఒకవైపు చెత్తర్నాక, ఒకవైపు మీకు చాదర్ఘాట్, ఒకవైపు చంద్రాయనగుట్ట, ఇంకోవైపు ఛత్రినాక, ఇంకోవైపు షాలిబండ, కాలాపత్తర్, కమాటిపుర, టిపికల్ ఏరియాస్. మెయిన్ టైంలో లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా? లాంగ్వేజ్ మాకేం ప్రాబ్లం లేదు, బికాస్ ఆఫ్ వి పర్టికులర్లీ హెయిల్స్ ఫ్రమ్ ది తెలంగాణ కాబట్టి మాకు లాంగ్వేజ్ ఉర్దూ వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడ మా కొలీగ్స్ ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చారో వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉండేది. ఉత్తరం అన్న తెలియకపోయేది, ఇది రావంటే తెలియకపోయేది. వాళ్ళకి కష్టం, కానీ మాకేం ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉండేందుకు ప్లేస్ ఉండకపోయేది. ఫ్యామిలీస్ మేము చాలా దూరం నుంచి రావాల్సి వచ్చేది. ఆల్మోస్ట్ నైట్ టైం అక్కడ ఉద్యోగం అంటే 12-1 గంట ఖచ్చితంగా ఎస్ఐలు అందరూ నైట్ 12 వరకు ఉండాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది లైఫ్. ఓల్డ్ సిటీ లేట్గా స్టార్ట్ అవుతుంది, బట్ నైట్ డిలే అవుతుంది. అక్కడ శంషేర్గంజ్లో ఏంటంటే అప్పుడు రౌడీ యాక్టివిజం ఎక్కువ ఉండేది. తర్వాత
ఈ చిల్లర మల్లర తగాదాలు బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ ఉండేది. ఆ బాడీలీ అఫెన్సెస్లలో అక్కడ 2-3 మర్డర్స్ అయ్యాయి అప్పుడు మేము ఉన్నప్పుడు. ఒక నాకు సంబంధించిన సంఘటన, ఒక వ్యక్తిని వాళ్ళు రాబరీ చేసి వాడిని ఎత్తుకెళ్ళిపోయారు అని, అంటే కిడ్నాప్ కూడా చేశారు అనే దాని మీద అప్పుడు కాస్త ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండేది. ఇమీడియట్గా నేను అంటే అప్పుడు అక్కడ క్రైమ్ ఎస్ఐ చేసేవాడిని. మఫ్టీలో ఉన్న మనం ఇమీడియట్గా అక్కడ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా కంప్లైంట్ని అతని స్కూటర్ మీద, ఎందుకంటే మళ్ళీ మనం జీప్ తీసుకొని వెళ్తే లేకపోతే దీంట్లో ఐడెంటిఫై అవుతామని చెప్పేసి అతని స్కూటర్ పైనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ని ఏమంట ఆటోలో దట్టు ఆటో ఒకటి తీసుకొని ఆటోలో రమ్మని చెప్పి వాడిని అది చేంజ్ చేస్తూ పోయాం. అప్పుడంతా వీళ్ళ యాక్టివిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అయ్యూబు, తర్వాత వాడు జావీదు, తర్వాత ఇబ్రహీం, వాడు వాళ్ళంతా అప్పుడప్పుడే స్టార్ట్. చిన్న రౌడీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఏదో ఉంది ఇబ్రహీం అనేవాడిది, ఏదో ఉంది ఐడెంటిఫికేషన్ అని అంటే ఇమీడియట్గా రాబరీ ఉంది కదా అని ఇమీడియట్ వెళ్ళాం. ఆ క్రమంలో అక్కడ ఒక వ్యాన్ ఐడెంటిఫై చేస్తుంటే అప్పుడే చీకటి అవుతుంది. ఆ వ్యాన్ చూసేసరికి అరే సార్ ఇందులో పోతున్నారు వీళ్ళంతా, మారుతి వ్యాన్, అందులో 6-7 ఉన్నారు. ఇమీడియట్గా ఆ స్కూటర్ తోటి చేజ్ చేసి వాడిని ఆ బీబికా చష్మా ఏరియాలో ఆ సందులు గొంతులు తిరిగి ఆఖరికి ఆ ఓవర్టేక్ చేసి ఆ వ్యాన్ ముందు బండి పడేసి దూకి అంత సినిమాటిక్ అయ్యేసరికి వాళ్ళు 6-7 ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళ అంటే పోలీస్ అనే ఐడెంటిఫికేషన్ ఏంటో మిగతా వాళ్ళు పారిపోయారు కానీ ఒక ఇద్దరు మిగిలారు. అందులో వాడి పేరు నాకు ఇప్పుడు అంత గుర్తులేదు కానీ టఫెస్ట్ గై వాడు. ఒకసారి అప్పుడే 6-7 మంత్స్ ముందు డబుల్ మర్డర్, కాలాపత్ర డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి ఉన్నాడు వాడు. అప్పుడే రిలీజ్ అయినట్టున్నాడు. మైట్ బి అప్పుడు ఏజ్ 26, 28, 27 ఉంటుంది, యంగ్. ఒకరిని పట్టుకొని మనము వాడిని డీల్ చేస్తున్నంత లోపల వీడు నన్ను ఒక చాకుతోటి కొట్టాడు. చాకుతోటి కొట్టేసరికి ఇమీడియట్గా ఆ చాకు లక్కీలీ నాకంటే వాడు ఫిజికల్గా టఫ్గా ఉన్నాడు. ఆ లాగేసుకుని మనం అంటే కత్తి మన చేతిలోకి వచ్చింది. లక్కీలీ కత్తి చేతిలోకి రాగానే ఆ కంప్లైంట్ చేతిలోకి ఇచ్చా. ఏమంటున్నా స్కూటర్లో ఉన్న కంప్లైంట్ చేతిలోకి ఇచ్చేసరికి ఇక మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించలేకపోయినా. వాడు అంత లోపల లక్కీలీ మేము ఎప్పుడు జనరల్గా సిటీలో కూడా కల్చర్ లేదు, రివాల్వరు పిస్టల్లో పెట్టుకొని తిరగకపోయేవాళ్ళం. కానీ ఎందుకో ఆ సంఘటనలో పర్టికులర్గా ఆ రోజు నా రివాల్వర్ ఉంది. నేను వెంటనే రివాల్వర్ తీసేసరికి వాడు ఆ రివాల్వర్ పట్టుకున్నాడు. ఆ ఫైటింగ్లో ఆల్మోస్ట్ ఉన్న రౌండ్స్ అన్నీ ఫైర్ చేయాల్సి వచ్చింది. గన్తోటి ఫైరింగ్ అయిపోయింది. 5 రౌండ్లు అయిపోయాయి, చేతిలో రౌండ్స్ లేవు, అయిపోయాయి. వాడు కూడా లక్కీలే అది ఎక్కడ తగిలిందో ఏంటో వాడెవడో కూడా తెలియదు నాకు. అంటే ఆ సంఘటన కొద్ది బిటర్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజు మనం కొద్దిగా అటు ఇటు అయితే నేను కూడా పైకి పోయాల్సిన టైం కాబట్టి ఆ తర్వాత రియలైజ్ అవుతే షాక్లో ఉంటే ఎలా ఉంటుంది సంఘటన అనేది నాకు ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయాను. తర్వాత కొంత ర్యాంక్ ట్రాక్లో పోయింది సరిగ్గా గుర్తుపట్టక, అది అక్యూజ్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయేసరికి ఆ రోజంతా కన్ఫ్యూజ్ అయింది. ఇమీడియట్గా ఆ రోజు వాడు చనిపోయాడా మరి బతుకున్నాడా ఏంటి అనే గొడవలో అసలు మేము ఆ రోజంతా సౌత్ జోన్ అంతా అలర్ట్ చేశారు. సౌత్ జోన్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆల్మోస్ట్ కమిషనర్ గారి లెవెల్లో అలర్ట్ అయిపోయేది. అప్పుడు అరవిందరావు సార్ అడిషనల్ కమిషనర్ ఉండే, సుకుమార్ గారు సార్ సిపి గారు ఉండే. ఫస్ట్ అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరంటే అప్పుడు మాధవరెడ్డి. టఫ్ గై, వెరీ వెరీ టఫ్ గై. అంటే ఉండాల్సిన ఆఫీసర్, లీగల్లీ సౌండ్, లీగల్లీ అండ్ డాక్యుమెంటేషన్ పాయింట్లో రియల్లీ సౌండ్, నేర్చుకోవాల్సింది. టఫ్ గై. ఆయన చార్జ్ షీట్ వేయడం ఎలా నేర్చుకో చాలా బ్రహ్మాండంగా. సార్ కేసులు ఏవి కూడా చెప్పేవాడు. 90 days దాటి ఆయన కేసు ఏది గ్రేవ్ కేసు చార్జ్ షీట్ ఉండకపోయేది. ఖచ్చితంగా 90 days లోపల చార్జ్ షీట్ వేసేవాడు. సార్ ఆయన చార్జ్ షీట్ వేసినప్పుడు కూడా ఎక్కడ లింక్ తెగిపోకుండా రాసేవాడు. టఫ్ సార్. అప్పటికే 60s లా చదివాడు. కానీ కొంత పోలీస్లో అలాంటి దాన్ని ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయరు. ఆఫీసర్స్ తోటి కదండి, కోపం అని ఏం కాదు ఆయనకు, కానీ చిన్నదానికి టఫ్గా నిలబడేవాడు కొద్దిగా, అంటే ఉండాల్సిన ఆఫీసర్. తర్వాత సెకండ్ పోస్టింగ్ నాకు ఆ శంషేర్గంజ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత దెన్ ఆఫీసర్స్ ఛాయిస్ అడిగారు.
అంటే మన రిక్వెస్ట్ మీద టార్గెట్ అయి ఉంటారు కదా. చాయిస్ అడిగితే నేను ఇక నెక్స్ట్ వెజ్ జోన్, అప్పుడు జోన్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. వెజ్ జోన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. వెజ్ జోన్లో అప్పుడు గౌతమ్ సాంగ్ సార్ డీసీపీ సార్ దగ్గర అప్పుడు ఆప్షన్ అడిగితే బంజారీల్స్, అప్పుడు రామచంద్రన్ సార్ కొద్ది పరిచయం ఉండే కాబట్టి నేను అక్కడ సార్ ఉన్నారు సార్, నేను అక్కడికి వెళ్తానని ఆప్షన్ తోటే గౌతమ్ సార్ వెజ్జోన్ డీసీపీ, గోపీనాథ్ రెడ్డి గారు జాయింట్ సిపి ఆ టైంలో. గోపీనాథ్ రెడ్డి సార్ జాయింట్ సిపి. నాకు సార్ అదే అడిగాడు, మన ఎస్ఆర్ నగర్ వెళ్తారా అని. నేనన్నా సార్ ఎస్ఆర్ నగర్ అంటే అక్కడ ప్రాపర్గా ప్లేస్ ఉండదు, కూర్చునేందుకు కూడా సరిగ్గా ప్లేస్ ఉండకపోయేది. అప్పుడే ఇది బంజారీల్స్ కొత్తగా పోలీస్ స్టేషన్ కట్టారు, అందులో కాస్త కూర్చునేందుకు ఒక ఎస్ఐ కంటూ ఒక రూమ్ గట్రా ఉంది సార్, నేను అందుకోసం బంజారీల్స్ వెళ్తానని అంటే సార్ నవ్వి నాకు అడిగిన ఛాయిస్ బంజారీల్స్ పోలీస్. రామచంద్రన్ సార్ మీకు? రామచంద్రన్ సార్ ఇన్స్పెక్టర్ గారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. సార్ దగ్గర ఎవరినైనా ఆఫీసర్ని మేనేజ్ చేయగలుగుతారు. సార్ దగ్గర ఈ టాలెంట్ ఉందిలేండి. సార్ కూడా అంటే హార్డ్ వర్కర్, ఖచ్చితంగా పోలీసింగ్ అంటే మాధవరెడ్డి సార్కి భిన్నమైన పోలీసింగ్, కానీ ఈ కెన్ డీల్ ఎనీ సిచ్యువేషన్. అవును, ఈ కెన్ డీల్ ఎనీ. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఆయన దగ్గర ఒక ట్రిక్ చాలా, అంటే డీల్ అదే అంటున్నా, ఈ కెన్ డీల్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, అది ఉందిలేండి. టాప్ గై. అక్కడే ఉన్నాయా మీకు మెయిన్ బాగా గుర్తుండిపోయింది? బంజారీల్స్ అప్పటికి చాలా టఫ్ టైం సార్. అక్కడ ఏంటంటే బంజారీల్స్ నిజంగా కూడా 24 గంటలు మేము నైట్ అంటే డ్యూటీ ఆఫీసర్ చేసినా ఏమైనా ఉన్నా చాలా ఎక్కువ వర్క్. హై ప్రొఫైల్ ఉంటాడు, ఎక్యూజ్డ్ హై ప్రొఫైల్ ఉంటాడు, అందరూ హై ప్రొఫైల్ కేసులే. కొంత న్యూసెన్స్ వాల్యూ ఉండేది, కానీ అప్పుడు లక్కీలీ అంటే కొంత ఠాగూర్ సారు తర్వాత గౌతమ్ సాంగ్ సారు టఫ్ గా, తర్వాత వెంటనే ఠాగూర్ సార్ వచ్చాడు, కొన్ని రోజులు చేసిన తర్వాత ఉమేష్ షరఫ్ సార్ వచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సార్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది సిఆర్పిసి మ్యాన్, లా తప్ప లా నుంచి ఒక 1 ఇంచ్ కూడా కిందికి దిగేవాడు కాదు. అది మాకు చాలా ప్రొటెక్షన్ ఉండేది. లా ప్రకారం ఉద్యోగం చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా, యాజ్ పర్ ది లా ఎవరైనా కానివ్వండి, ఎదుటోళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, దట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ జాబ్. లా దిగి మనం ఈ మేనేజ్మెంట్ స్కీమ్స్ పెడితేనే కష్టం. మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉద్యోగాలు చేయాలంటే సిటీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సిటీలో ఉద్యోగం చేసాం కాబట్టి అంత సిఆర్పిసి ఉద్యోగమే చేసాం, పర్ఫెక్ట్ సిఆర్పిసి ఉద్యోగం. అందులో మనకి ఎదుటోళ్ళు ఎవరైతే ఏంటి, మనకేం అందులో పోయేదేం లేదు. ఏమంటే బాస్ చూసుకుంటాడు, బాగా చూసుకుంటారు, న్యాచురల్ కూడా. బాస్ అప్పుడు ఉండేది మాకు. ఉమేష్ షరఫ్ సార్ ఆల్మోస్ట్ నేను సార్ దగ్గర ఫుల్ టర్మ్ చేశాను, యాజ్ ఇట్ ఈస్ సిఆర్పిసి కాబట్టి ఎంత టఫ్ ఎదుటి వ్యక్తి అయినా మాకు ఏం పెద్ద తేడా తెలియకపోయేది. జాబ్ చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత కమిషనర్స్ కూడా, తర్వాత పేరవరం రాములు సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు, అంటే కృష్ణారావు సార్ ఉన్నారు, మహంతి సార్ ఉన్నాడు, ఏకే మహంతి సార్ ఇలా అంటున్నారు. కృష్ణారావు సార్ కూడా పనిచేశారు అందరి. ఇప్పుడు కృష్ణారావు సార్ ఎంత టఫ్, తర్వాత మహంతి సార్ టఫ్, మధ్యలో ఆర్పి సింగ్ సార్ ఉండే, పర్లేదు కొద్దిగా మేనేజ్ అయ్యేది. కానీ అంటే మేము ఒక రకంగా సిపిగా, అంటే మేము కూడా అంటే సిపి లెవెల్లో మాకు పెద్దగా ఎస్ఐస్ తోటి ఏమి ఉండదు, కానీ చూసి నేర్చుకున్నది మాత్రం అనుకోకుండా కృష్ణారావు సార్ మాకు ఎలానే ఇక్కడ మా డైరెక్టరే ఉండే అకాడమీలో, అప్ప డైరెక్టర్ ఉండే. తర్వాత మళ్ళీ ఆయన ఆర్పి సింగ్ సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు. సార్ కూడా ఏకే మహంతి సార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది లా ఉద్యోగం కాబట్టి యాజ్ పర్ ది లా ఉద్యోగం చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ కృష్ణారావు గారి దగ్గర మెమరీ ఉంటుంది సార్, ఆ మెమరీతో ఆయన నవ్విస్తూ పని చేసుకుంటాడు. చాలా అంటే మహంతి సార్ అంటే కొంచెం సీరియస్గా ఉంటాడు, కానీ మా కృష్ణారావు సార్ నవ్వుతారు, నవ్విస్తారు, పని చేయించుకుంటాడు. కానీ సార్ కూడా కాయిన్కి 2 వైపులు ఉంటుంది, స్టార్ షో 2 వైపులు ఉంటుంది. అవును, అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఆఫీసర్స్ అందరు ఆల్మోస్ట్ యాజ్ పర్ ది లా ఇన్నేళ్ళు ఉద్యోగం చేసామనే సాటిస్ఫాక్షన్. నిజం కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఒకసారి నేను ఉమేష్ షరఫ్ క్రైమ్ మీటింగ్లో నన్ను అన్నాడు ఏదో ఒక మాట, అది అంటే నాకు ఒక రకంగా తిట్టేది నాకు, కానీ అది నాకు నా లైఫ్ టైం గుర్తుండిపోయింది. ఒక ఇన్ఫ్లుయెన్స్లో సార్ ఇది ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయలేకపోయామని చెప్పా, ఒక ఆఫీసర్ చెప్పడంలో అరెస్ట్ చేయలేక. ఇంకో కేసులో ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్పా. సార్ ఆ సందర్భంగా ఆర్ యు ఐఓ
ఆర్ సంథింగ్ అని అన్నారు. అది మా మాట అనేసరికి అది నాకు చాలా బాధ అనిపించింది. సిన్స్ ఆఫ్ దట్ డే ఐఎమ్ అంటే నా ఆత్మ అంటే నాకు అంటే ఒప్పుకునేంత మటుకు కాన్షియస్ ఒప్పుకునేంత మటుకు అప్పటి నుంచి ఆఫీసర్లు చెప్పే లీగల్లీ లేకపోతే ఈవెన్ ఆఫీసర్ చెప్పినా ఈయనకుంటా అలవాటయ్యాం. అంటే మీకు ఒక మంత్రం అది మంత్రం అయిపోయింది. నిజం కూడా అది ఎంత పెద్ద మాట అంటే నిజంగా ఐ షుడ్ ఒబ్లైజ్ బై ది మై లా, అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఐ కాంట్ గో ఆన్ దట్ ఆఫ్ ది మెరిట్స్ అని. నిజంగా కూడా సిటీలో ఆల్మోస్ట్ నాలానే ఉంటారు అందరు మిగతా ఇన్స్పెక్టర్స్ కానీ. అప్పుడు మా జనరేషన్లో అప్పుడున్న బ్యాచ్లో దెబ్బకు సెట్ అయ్యాం అందరం లీగల్ ఉద్యోగం చేసుకోవాలని. నిజంగా కూడా లీగల్ ఉద్యోగం చేస్తే మనకి ఏం ప్రాబ్లం కూడా రాదు. తర్వాత అక్కడ నుండి బంజారాహిల్స్ నుంచి బంజారాహిల్స్లో 4 years ఆల్మోస్ట్ చేశాను. తర్వాత నాకు ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాఫిక్లో సార్ నాకు అసలు ట్రాఫిక్ చేయడం అప్పట్లో కొంత ఇష్టం లేకుండే. నేను పర్సనల్గా వెళ్ళి సార్ని అడిగా, ఎంవి కృష్ణారావు సార్ని, సిపి ఉండే. సార్ మీరు పోయిపోయి నన్ను ట్రాఫిక్ వేశారు సార్ అని అంటే, నో సెలెక్టెడ్గా ఎవరైతే నేను అనుకున్నానో అందరినీ, మై ఫస్ట్ కన్సర్న్ ఇన్ ద సిటీ ఈజ్ ద ట్రాఫిక్ అండ్ ద సెకండ్ ఈజ్ కరప్షన్ ఆయన అన్నమాట ఆ రోజు. కాబట్టి మీ అందరు ఎవడెవడైతే ఉన్నాడో అందరినీ టఫ్ ఉన్న వాళ్ళందరినీ ట్రాఫిక్లో వేస్తున్నాం. అరే ఇదేంటి సార్ టఫ్ అంటారు మళ్ళీ ట్రాఫిక్లో వేసారు మీరు అని అంటే సార్ చమత్కారం ఎలా ఉంటుంది నాన్న, అందులో ట్రాఫిక్లో ఉద్యోగం చేయించాడు. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇక మళ్ళీ సార్ ఉన్నంతసేపు ఉండి ఏదో మళ్ళీ బతుకు చూడడానికి ట్రాఫిక్ అప్పుడు ఏ జోన్ పంజాగుట్ట. అబ్బా పంజాగుట్ట టఫ్ ఉండేది. కొంచెం చేసిన తర్వాత మళ్ళీ సిసిఎస్ పెట్టుకొని అప్పుడు డీడీ ఉండే కదా, డీడీకి వచ్చాం. డీడీ అదే టైంలో సార్ ఇంట్లో కుక్క ఒకటి తప్పిపోతుంది, అది నిమిషంలో దొరుకుతుంది, అది గుర్తుందా? నాకు గుర్తులేదు. ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. సార్ కుక్క కూడా తప్పిపోతుంది, కమిషనర్ గారి కుక్క మాయం. అది నాకు ఐడియా లేదు. మా దగ్గర అప్పుడు బంజారీస్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. తప్పితే అప్పుడు అదే తతంగం ఉంటుంది, కానీ దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ కాదు. మా ఇన్స్పెక్టర్ చాలా బాధపడిపోయాడు. అప్పుడు మా సిఐ వైటీఆర్ ప్రసాద్ సార్ ఉండే, ఇలాంటి కేసులు కూడా చేయాల్సి వస్తుంది మన కర్మ అని. సార్ ట్రాఫిక్ తర్వాత సార్ మళ్ళీ ఎక్కడ ఇచ్చారు? ట్రాఫిక్ తర్వాత నేను క్రైమ్ బ్రాంచ్ వైట్ కలర్ అఫెన్స్ అంటే ఈఓడబ్ల్యూ టీమ్ సిసిఎస్ చేసాం. అది సాటిస్ఫాక్టరీ. ఫస్ట్లో నరసింహారావు సార్ ఉండే, తర్వాత మన అమిత్ గారు సార్ ఉండే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? చాలా. సార్ కూడా సిబిఐ నుంచి వచ్చారు అప్పుడు. చాలా మంచి ఆఫీసర్ అమిత్ గారు సార్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి ఉండాల్సిన ఆఫీసర్ అసలు. లక్కీలీ ఆయన దగ్గర ఒక స్టైల్ ఉంది. ఒక మర్డర్ జరిగిందంటే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ సీన్ దగ్గర నుంచి మిస్ కాడు, ఆయన అక్కడే కూర్చుంటాడు, దాన్ని అక్కడి నుంచి ఆయన యాక్షన్ చెప్తుంటారు. బంజారాస్లో కూడా అలాగే చేశారు ఆయన. అంటే మేము సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, సార్ కూడా అనుకోకుండా సిబిఐ కలకట్టా నుంచి ఇక్కడికి వచ్చారు అప్పుడు. కాబట్టి ఈ ఈఓడబ్ల్యూ నాదంటే అంటే వైట్ కలర్ అఫెన్స్ అనేవాళ్ళం. అప్పుడు ఆ టీంలో అప్పుడు తక్కువ ఉండేది. సిసిఎస్ అంతా 10-11 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 20-25 మంది ఎస్ఐస్, 2-3 ఏసీపీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా స్ట్రెంత్ పెరిగింది, కానీ అంటే క్రైమ్ కూడా పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది. బిల్డింగ్ కూడా అలాగే ఉంటుంది కదా. ఆ బిల్డింగ్ దారుణంగా ఉండేది. కానీ మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్. అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి మంచి కేసులు చేసాం అక్కడ. ఏ ఇంపార్టెంట్ కేసు వచ్చినా మా టీంకి ఇచ్చేవారు. అప్పుడు మా టీంకి మా ఇన్స్పెక్టర్ వైటీఆర్ ప్రసాద్ సార్ ఉండేది. సార్ కూడా ఆల్మోస్ట్ 9 years సిబిఐలో పనిచేశారు, వైజాగ్ సిబిఐ. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మా టీం వచ్చేది. మేము కూడా చాలా కష్టపడ్డా రాత్రి 2-3 గంటల వరకు పనిచేసిన ఆఫీసర్స్ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంకరేజింగ్ ఉండేవాళ్ళు. కాబట్టి నవ్వుతూనే పనిచేసేవాళ్ళు. రాత్రి 2-3 చెప్పండి. ఈఓడబ్ల్యూలో సరే అప్పుడు మిట్టల్ అని చెప్పేసి ఇక్కడ mittalfin.com అని చెప్పేసి ఒకటి ఇక్కడ నారాయణగూడలో ఓపెన్ చేశాడు. అప్పుడు వాడు ఇక్కడ స్టేట్ వైడ్ ఫ్రాంచైజ్ కాల్ఫర్ చేసి వాడు ఆల్మోస్ట్ ఒక 4 crores ఫ్రాంచైజ్ పేరు మీద డబ్బులు వసూలు చేసేసి ఇక్కడ నుంచి ఎత్తేసాడు. ఇది బిచాన ఎత్తేసాడు. అది అప్పుడు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యి ఆ రోజు అక్కడ పోలీస్ స్టేషన్ ముందా 100-200 మంది గొడవ చేస్తున్నారంటే ఆర్పి సింగ్ సార్ ఇమీడియట్గా కేసుని సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే ఆ కేసు రిజిస్టర్ అయిన ఆ ఒక్కరోజు అటు ఇటుగా అమిత్ గారు సార్ అక్కడికి డీసీపీగా వచ్చారు. ఆ కేసు మా టీంకి ఇచ్చింది. ఆ టీంలో నాకు తెలిసి సార్ తోటి 1-2 daysలోనే నేను మాట్లాడిన. సెకండ్ డే నేను కలకత్తా వెళ్ళాను
ఇలానే అక్యూజ్ని ఇమీడియట్గా పట్టుకుందామని. అప్పుడు ఎస్ఐగా వెళ్ళిపోయేవాళ్ళం అని. అప్పుడు ఇప్పటిలాగా ఫ్లైట్లు వేసుకుని పోయేంత ఇప్పుడు ట్రైన్లే కదా. స్పీడ్లు ఏమి లేవు, ట్రైన్లోనే పోయాం. ఆ, అక్కడ ఆల్మోస్ట్ వాడు అంటే సార్ ఏం చెప్పాడంటే, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సిబిఐ ఇన్స్పెక్టర్ ఉంటారు అక్కడ, సార్కి అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి మీరు అతని అసిస్టెన్స్ తీసుకోండి అని చెప్తే అసిస్టెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మాకు అక్కడ సిబిఐ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఆ సిబిఐ ఆఫీసర్ ఏం చేశాడంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి అక్యూడ్ మీద డైరెక్ట్గా వాడిని టచ్ చేసేసారు ఇల్లుని. దాంతో వాడు జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిన తర్వాత మేము ఒక 10-15 days ట్రై చేసాం. ఆ టైంలో 15 days స్టే దేర్ ఫర్ ఆల్మోస్ట్ రోమింగ్ అరౌండ్ దట్ కల్కట్టా, టోలీగంజ్, గిలిగంజ్. ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాం. సార్ దాని మీద కాస్త మా మీద కోప్పడ్డాడు, ఫెయిల్ అయ్యి వచ్చారు మీరు. నాకు కూడా అనిపించింది దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఫెయిల్ అయ్యి రావడం అంటే ఇష్టం లేదని. ఆ కేసులో ఐ థింక్ 4 times మేము కల్కట్టా అండ్ సిలిగురి, వెస్ట్ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్ ఇవన్నీ తిరిగాం. ఆల్మోస్ట్ 15,000 kilometers తిరిగాం వాని కోసం. సార్ ఇప్పుడంటే ఫ్లైట్, అప్పుడంటే ట్రైన్స్. ఆ ట్రైన్లో కూడా మీకు పాస్పోర్ట్ తీసుకెళ్ళి వెళ్ళాలి. మీరు హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళాలంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కేవారు. మీకు రిజర్వేషన్ లేకుండా ఏ విధంగా తిరిగివారు? మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా ఎంబడ అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ స్టాంప్ పెట్టుకునే వాళ్ళం. ఈక్యూ కోటాకు సీట్స్ ఉంటాయి, ఈక్యూ కోటా సీట్స్ ఉండేవి. ఏ కేసులో అయితే బయలుదేరుతామో అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రైల్వే ప్లాట్ఫామ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి అందులో ఈక్యూ కోటా వేసి ఈక్యూ కోటాలో ట్రై చేసుకుని రిజర్వేషన్ తీసుకుని ట్రై చేసాం. ఒక్కోసారి లేకపోతే మామూలు జనరల్ పోలేరు కదా, దాంట్లో కూడా పోవాల్సిందే. వెళ్ళిపోయేవారు. సార్ మీరేమో ట్రైన్లో వెళ్తారు, ఎక్కిజుడు మెట్టెల్ అన్నాడు బాగా ఫైనాన్షియల్ బాగుండేవాడు, వాడు కార్లో వెళ్ళేవాడు. మరి ఎలా మీరు ట్రేస్ చేస్తారు? అందుకోసమే చాలా టైం పట్టింది అది. ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ ఫర్ అప్రహెండింగ్ దట్ మెటల్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. 1 year టైం పట్టింది. 4th time నేను ఎప్పుడైతే సిలిగురి అని వెస్ట్ బెంగాల్ బార్డర్ జల్పాయిగురి దగ్గర దిగి వెళ్ళాలి, దట్ ఈస్ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 36 hours ఫ్రమ్ ది హైదరాబాద్. 4th time వెళ్తుంటే అమిత్ గారు సార్ అడిగారు, ఏం నీకు మనసు అది వాడు దొరకడు, ఆగు నువ్వు అని అన్నాడు. లేదు సార్ ఇది లాస్ట్ అటెంప్ట్, ఒకసారి నేను చేసి వస్తాను సార్. ఏం క్లూ ఉందని వెళ్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ల్యాండ్ లైన్ నుంచి అక్కడికి ఒక కాల్ ఉంది సార్, ఒక కాల్ ఉంది అని అన్నాడు. ఎప్పటి కాల్ అన్నాడు. 6 months బ్యాక్ కాల్ సార్ అని. అంటే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయ్యే కంటే ముందు 6 months బ్యాక్ కాల్ సార్ అన్నాడు. ఈ ఒక్క కాల్ మీద వర్కౌట్ అవుతుందా అని అన్నాడు. కానీ ఎందుకో నాకు అది పోదాము అని చెప్పేసి వెళ్ళాం. లక్కీలీ ఆ టైంలో ఎక్కడ సిలిగురి, సిలిగురి 36 hours జర్నీ చేసి ఇక్కడ సిలిగురిలో ఉండి ఆ కనెక్టెడ్ వాళ్ళ ఒకడు బ్లాక్ మ్యాజిక్ వాడు ఒకడు ఉండే. ఆ బ్లాక్ మ్యాజిక్ ఏదో లింక్ దొరికితే వాడు ఎక్కడ మొఘల్ సరాయ్ వారణాసి దగ్గర ఉండే జంక్షన్ రైల్వే స్టేషన్ ఆ నుంచి ఒక 50-60 kilometers దాంట్లో ఉంటుంది. ఒక వాడికి వీడికి లింక్ ఉంది అని అంటే వాని దగ్గరికి ఇంకో టీం పంపించి మళ్ళీ ఇక్కడ నుంచి కలకట్టా నుంచి కోఆర్డినేట్ చేసుకొని అల్టిమేట్గా అప్పుడు 15 రోజులు ఉండి వాడిని కలకట్టాలో మళ్ళీ పట్టుకున్నాం. మిటల్ ఎంత వాడు చీటర్ అంటే వాడి మీద ఆల్రెడీ అప్పటికే నేపాల్, లక్నో, మన కొచ్చిన్, ఒడిశా ఇవన్నీ కేసులు ఉంటాయి, అన్నీ డిటెక్ట్ అయ్యాయి. అది సాటిస్ఫాక్టరీ జాబ్ ఇన్. సార్ సాధారణంగా ఎక్యూజ్ లిఫ్ట్ చేయడానికి మార్నింగ్ టైంలో ఎంచుకుంటారు, అందుకు ఒకటి. రెండు, యూనిఫామ్ వేసుకుని వెళ్తే బెటరా, యూనిఫామ్ లేకుండా సివిల్ వెళ్తే బెటరా? శాస్త్ర ప్రకారం యూనిఫామ్లో వెళ్ళి అరెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ యూనిఫామ్లో వెళ్తే ఎవడో దొరకడు. ఎందుకంటే యూనిఫామ్లో వాడు కాల్చుకొని కూర్చుంటాడా. తతంగం అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చేటప్పుడు యూనిఫామ్ బ్యాడ్జ్, నీ నేమ్ ప్లేటు అవన్నీ ఉంటాయి, అవన్నీ రాస్తాం. కానీ జనరల్గా మేము సిసిఎస్లో కూడా యూనిఫామ్ ఏమి ఉండదు, మామూలుగానే మాఫ్టీలోనే జాబ్ చేసేవాళ్ళం. ఐడి కార్డ్ ఏమిటి ఉంటుంది, ఐడి కార్డ్ ఖచ్చితంగా. కానీ మీరు తీసుకొస్తారు, కొంతమంది ఏం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరో వ్యక్తులు వచ్చారు కిడ్నాప్ చేశారని. తప్పకుండా అలా కూడా మా మీద కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి. నా మీద ఢిల్లీలో రిజిస్టర్ అయింది, కలకట్టాలో ఒకసారి కేసు అయింది. అవుతాయి అంటే, కానీ లీగాలిటీ ఎప్పుడు ఆల్వేస్ ప్రివేల్స్. కాబట్టి మేము కూడా కంపల్సరీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసేస్తాం ఇమీడియట్గా. పట్టుకునేటప్పుడు ఒకవేళ మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందంటే వాళ్ళ సహాయం తీసుకోకుండా దొరికిన తర్వాత అయినా ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు కదా, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. ఆ డౌట్ తోటే మేము కూడా జనరల్గా రిస్క్ తీసుకుంటాం. కానీ ఇప్పుడున్న కండిషన్లలో రిస్క్ అవసరం లేదు. కానీ అప్పట్లో ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే లిఫ్టింగ్ ఉంటుంది,
ఎర్లీ మార్నింగ్ కదా మరి వాడు వచ్చి పడుకునే నైట్లో కదా వాడు, లేకపోతే మేము లేట్ నైట్ లొకేషన్స్ తీసుకునే పోతాం. లేట్ నైట్ లొకేషన్స్ ఒక దగ్గర వచ్చాయి, ఒక 10 లొకేషన్స్ వచ్చినాయంటే దాని అర్థం వాడు అక్కడ ఉంటుండని అర్థం. లేట్ నైట్ సిడిఆర్లు లేకపోతే మనం ఇప్పుడు కదా అప్పట్లో అప్పట్లో కూడా సిడిఆర్స్ ఉండే, అంటే 2004 నుంచి మెల్లిగా సిడిఆర్స్. సార్ మీరు ఆ మిట్టల్ గ్యాంగ్ కోసం దాదాపు సంవత్సరం తిరిగారు కోల్కతా. మీకు పాస్పోర్ట్ ఇచ్చిన ఇంకా ఎక్స్పెండిచర్ చాలా ఉండదు, చెప్పాలని ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదంతా గవర్నమెంట్ పే చేసుకుందా లేదా మీ పాకెట్లో పెట్టుకుని మాట పడ్డామని చెప్పి? పూర్తిగా చేయదు. మనకున్న కండిషన్, మనకున్న అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏం కల్పించలేదు. గవర్నమెంట్ వాళ్ళ శాస్త్ర ప్రకారం 200 రూపాయలు ఇస్తారు పర్ డే. తప్పదు. 200 రూపాయలు ఏమొస్తుంది అక్కడ? అదే తప్పదు, అది పెట్టుకుని చేసుకోవాలి మనం. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. సిసిఎస్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత అక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ వెళ్ళానండి. టాస్క్ ఫోర్స్ కూడా ఎందుకు వెళ్ళానంటే, టాస్క్ ఫోర్స్ పోవడం నాకు నిజంగా పెద్ద ఇష్టంగా లేకుండే అప్పుడు. నా 3 years టర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ సిసిఎస్లో. అప్పుడు రాజీవ్ త్రివేది సార్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ ఉండే. ఏదో చిన్న విషయంలో మా ఒక ఇమీడియట్ ఆఫీసర్ తోటి గొడవ నేను చెప్పా, నేను సార్ ఎక్కడ వాల్యూ లేని దగ్గర నేను పనిచేయను. I have to shift from this place to some another place, sir, which is nearer to my house. హైదరాబాద్లో సిటీ పోలీస్లో ఆల్వేస్ అవర్ ప్రిఫరెన్స్ ఈజ్ టు బి నియర్ టు ది రెసిడెన్స్. అంతే తప్ప ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని పెద్దగా ప్రయారిటీస్ ఏమి ఉండకపోయేవి. ఇప్పుడు డిస్టిక్లలో ఈవెన్ సైబరాబాద్లో ఉన్నట్టుగా అదే శాంతినగర్ దగ్గరలోనో దగ్గరలోనో క్వార్టర్స్ ఎక్కడ ఉంటే దగ్గర. అప్పుడు మాకు బేగంపేట క్వార్టర్స్. బేగంపేట అదే మూడే కదా. మూడే బేగంపేట క్వార్టర్స్లో ఇంటి దగ్గర ఉండాలని కోరుకున్నాం. బేగంపేట క్వార్టర్స్లో ఉన్నప్పుడు నేను అడిగిన పోస్టింగ్ కూడా ఏంటంటే, సార్ ఆ బేగంపేట నియర్ బై ఏదైనా పోస్టింగ్ ఇవ్వండి, లేకపోతే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇవ్వండి. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అంటే అప్పుడు బల్విందర్ సింగ్ సార్ అప్పుడు కమిషనర్ అండి. అప్పుడు ఆయన అన్నాడంట, సార్ ఎందుకు ఆయన అంత స్పెసిఫిక్గా నార్త్ జోన్ అని అడుగుతున్నాడంటే, వేరే ఉద్దేశం ఏం లేదు సార్, ఆయన ఇల్లు దగ్గర ఉంటాయి. సార్ సపోర్ట్ చేసేవారు అప్పుడు, ఆఫీసర్స్ కూడా అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆఫీసర్స్ మన వాళ్ళు ఉంటే ఒక శబాష్ అని అంటే 1 కోటి రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ దానికోసమే పనిచేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరు పనిచేసినా పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడైతే శబాష్ అని అంటాడో మనకి అది భారతరత్న ఇచ్చినంత గొప్ప కాబట్టి పనిచేస్తారు మన వాళ్ళు. దానికోసం చొక్కాలు దించుకొని పనిచేస్తారు. మీకు టాస్క్ ఫోర్స్లో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కేసులో మేము తెనాలి వెళ్తే, అంటే మన వాళ్ళు టాస్క్ ఫోర్స్లో అప్పుడు కమలాసన్ రెడ్డి సార్. కమలాసన్ రెడ్డి సార్ మాకు మా సార్ సీనియర్ కూడా యూనివర్సిటీలో. సార్ కూడా వర్క్ ఎక్స్ట్రాక్షన్ పర్ఫెక్ట్. దాంట్లో ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత కష్టపడతారు మన వాళ్ళు అనేటానికి. ఈవెన్ అంటే బ్లంట్లీ అంటే టాయిలెట్ కూడా ఆపుకొని ఒక రోజంతా టాయిలెట్ పోకుండా మా టీం అంతా పనిచేసింది తెనాలిలో. టాయిలెట్ పోతే మార్నింగ్ టైంలో టాయిలెట్ కూడా ఆపుకొని ఎవడు ఉద్యోగం చేస్తాడండి. ఇవాళ రేపు మా డిపార్ట్మెంట్ అంత ప్రయారిటీ ఇచ్చిన కేసు ఏంటో. జనరల్ ప్రయారిటీ ఉన్న మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఒక టాస్క్ మీద పోయినప్పుడు వేరే డిపార్ట్మెంట్కు మా డిపార్ట్మెంట్కు అంటే నేను వాళ్ళని తక్కువ చేయడం అనట్లే, కానీ మా దాంట్లో పాపం నెత్తి మీద వేసుకొని పనిచేస్తారు. అది కరెక్టే. టాయిలెట్ వెళ్ళక కాదు, పండగ పక్కన అన్ని బాగా పనిచేస్తారు. నిజంగా నాకు ఆ రోజు వండర్ఫుల్ అనిపించింది ఏంటంటే, నేను తట్టుకోలేను. నేనేం చేశాను, నేను నాతోటి కాదురా బాబు నేను వెళ్తున్నానని చెప్పి నేను ఒక ఆడ నుంచి ఒక టౌన్ తెనాలి 10 కిలోమీటర్లు ఉంటే నేను వెళ్ళిపోయా. మా టీం అక్కడ స్టే చేసింది. అల్టిమేట్గా మేము 12-1 గంట వరకు మళ్ళీ రిటర్న్ వచ్చాను. అంటే నేను వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ రిటర్న్ వచ్చాను. 11-12 గంటలు పట్టుకున్నాం. 12 పట్టుకొని తెనాలికి వెళ్ళిన తర్వాతనే మా టీం అందరూ టాయిలెట్స్కి వెళ్ళారు. నాకు ఆ రోజు అసలు అనిపించింది, వీళ్ళు మా వాళ్ళు రాక్షసులు. ఇంకా అంటే టాయిలెట్ వెళ్ళకుండా పట్టుకున్న కేసు ఏంటంటే, అంటే వాడు అప్పుడు దేవుడు నటోరియస్ ఫెలో ఉండే వాడి ఆ వెహికల్ ఐడెంటిఫై అయింది మాకు అక్కడ. ఇంట్లో ఐడెంటిఫై అవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల మనం జరిగితే దూరం వెళ్ళిపోతే ఆ వెహికల్ ఏమైనా సడన్గా వెళ్ళిపోద్దేమో, వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో పట్టుకోవాల్సి వచ్చింది. వాడు ఆశ్చర్యపోయాడా? ఈ కండిషన్ వాడికి తెలియదు కదా. అంటే జనరల్ చెప్తున్నాను, చేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఈ డబుల్ మర్డర్ కేసులో కూడా చూడండి. డబుల్ మర్డర్ కేసులో మనం ఆ రోజు అసలు యాక్చువల్గా ఉదయం పూట మాకంతా ఇక్కడ ఏంటది టీఆర్ఎస్ వాళ్ళ కౌశిక్ రెడ్డిది గొడవ నడుస్తాం. పొద్దున్నే మేము అలర్ట్ అయ్యాము. ఆ రోజు పండుగ 8 గంటలకల్లా అందరు రోడ్ల మీదకి ఎక్కడోళ్ళు అక్కడ పనిలో ఉన్నాం. ఆ టైంలో ఈ ఫోన్ వచ్చింది. ఎంత 36 hours లోపల పట్టుకోగలిగాం. ఫస్ట్ అయితే అన్ఐడెంటిఫైడ్, ఇద్దరు ఎవరో తెలియదు, ఇతను ఎవరో తెలియదు.
చనిపోయిన మేము ఫస్ట్ మాకు బాడీ ఐడెంటిఫై అయింది, ఒకటే బాడీ ఐడెంటిఫై అయింది. ఒక 10 నిమిషాల తర్వాత ఆ పక్కన ఇంకో పదవిలో మళ్ళీ ఈ బాడీ ఐడెంటిఫై అయింది. ఫస్ట్ మెయిల్ ఫీమేల్ అయ్యండి. ఫిమేల్ ఐడెంటిఫై అయింది, తర్వాత మేల్ ఐడెంటిఫై అయింది. అంటే ఎంత చూడండి, ఎంత ఇమీడియట్గా మా వాళ్ళందరూ రష్ అయితే నేను ఫస్ట్ కేసు క్యాజువల్గా ఉన్నాం. సెకండ్ ఎప్పుడైతే బాడీ ఐడెంటిఫై కాగానే ఇమీడియట్గా అందరూ, నేను మా డీసీపీ గారు కూడా స్పాట్కి వెళ్ళాం. స్పాట్లో వెళ్ళిన తర్వాత సాయంత్రానికల్లా మనకు అంటే ఏంటి ఏం కదా అనేది తెలిసే లోపల అంటే లక్కీలీ మన వాళ్ళంతా చూసరికి గచ్చిబౌలిలో మా వాళ్ళు ప్రాంప్ట్గానే కేసెస్ అన్ని రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి అది మిస్సింగ్ కేసు అక్కడ ఐడెంటిఫై అయిపోయింది. ఇక్కడ వనస్థలపురంలో కాదు, గచ్చిబౌలిలో ఫస్ట్ కేసు మేల్ది గచ్చిబౌలి. తర్వాత వెంటనే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ ఉమెన్ బాడీ వనస్థలిపురంలో మిస్సింగ్ కేసు ఉండడం, దాంతో ఆ మిస్సింగ్ కేసులు గిట్ట లేకపోయి ఉంటే కొద్ది ఇబ్బంది అయ్యేది. అంటే ఈ మధ్య ప్రాపర్గానే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి క్లూ ఇమీడియట్గా వచ్చి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు కావడం, ఆ 7:30 కల్లా వీళ్ళ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం, ఇవన్నీ చూసుకునేసరికి మా వాళ్ళు రాత్రి ఆ రోజు మాకు మినిమం ఐడెంటిఫై అయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. నైట్ 1 గంట కానీ మార్నింగ్ 8 o'clock కల్లా మా వాళ్ళు ఇక్కడ బయలుదేరాల్సి వచ్చింది. రీచ్ అయ్యాం. ఎందుకు చంపారండి వాళ్ళు? ఇప్పుడు అంటే మెయిన్గా ఈ ఇల్లీగల్ రిలేషన్స్, మెయిన్గా ఈ మధ్య అవుతున్న మర్డర్లలో 70% ఇల్లీగల్ రిలేషన్స్, వీటి ద్వారా సెక్సువల్ జెలసీస్, ఇల్లీగల్ రిలేషన్స్. ఈ అమ్మాయికి ఆల్రెడీ 2-3 పిల్లలు, భర్త ఉన్నాడు. వాళ్ళని వదిలేసి 3వ తారీఖు నాడు వనస్థలిపురం నుంచి ఇక్కడ ఎవరో మహేష్ అనేవాడు వ్యక్తి ఏమడా, ఈడ అంకిత్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమడా ఇక్కడికి వచ్చేసింది నానకరాముడకి. వీళ్ళిద్దరికి పరిచయం అలాగండి. అంతకుముందు ఇక్కడ మన ఈ కొల్లూరు ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ పనిచేశారు. వాళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడేమో శంకర్పల్లి లో ఫామ్ హౌస్లో పనిచేస్తున్నారు. ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఈ నియర్ బై ప్లేసెస్ కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచి పరిచయం ఉంది. పరిచయం ఉండి వీళ్ళు ఎప్పుడైతే కాస్త ఈ ఇల్లీగల్ దిస్ థింగ్ని స్మెల్ చేసి వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీని అటు షిఫ్ట్ చేసుకున్నాడు. కానీ బట్ వీళ్ళు రిలేషన్ కంటిన్యూ చేసినట్టున్నారు. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని రావడం, వీళ్ళ మోజులో పడి ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీని కాదనుకొని కొంత ఇల్లీగల్ వైపు ఈవెన్ మైట్ బి ప్రాస్టిట్యూషన్ సైడ్ కన్వర్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తర్వాత ఈమె మరి ఇంకొక సెక్స్ వర్కర్ ఎందుకు మారింది? అంటే ఫైనాన్షియలే ఉంటుందండి, ఏముంటుంది ఫైనాన్షియల్. ఇప్పుడు ఇవాళ రేపు సెక్స్ వర్కర్స్గా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ తోటే టర్న్ అవుతారు. అంటే ముందు రోజు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారా ఆయన? థర్డ్ నాడు అంటే ఆల్మోస్ట్ 10 రోజులు ముందు నుంచి ఇటే ఉంది ఆమె. 10 రోజుల నుంచి ముందు ఆ క్రమంలో ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ తోటి అంతకుముందు ఒకసారి పోవడం జరిగింది. మళ్ళీ అప్పుడు పోయినప్పుడు ఏదో వీడియో తీశాడు అనే కోపంతో వీడియో అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ టైంలో వీడియో తీస్తాడా, వీడు తీశాడు అనే కోపంతో ఈయనకి ఏదో చెప్పినట్టుంది ఈ చనిపోయిన డిసీజ్డ్కి. దాని మీద వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది. వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆల్మోస్ట్ 30 kilometers డిస్టెన్స్లో ఉన్న ఈ సంబల్ ఏరియా వాళ్ళు. సిద్ధి డిస్టిక్ అని మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఆల్మోస్ట్ బార్డర్ టు ది బీహార్ అండ్ యూపీ. ఆ సంబల్ ఏరియా సాకేత్ ఫ్యామిలీస్ వీళ్ళంతా, ఒకటే సర్నేమ్ కూడా ఒకటే ఉంది. దాంట్లో వీడు కోపం పెట్టుకున్నట్టున్నాడు ఏదో, దాన్ని టార్గెట్ చేశాడు వీడు. ఆల్రెడీ టార్గెట్ చేసి అలా అయితే రారని చెప్పి వీడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని తీసుకొని వెళ్దామనే క్రమంలో మాట్లాడుకుంటే వీడు ఒప్పుకున్నాడు తీసుకొచ్చింది సమేదో మాట్లాడుకొని. 12:45 ఆ టైంలో వాడు అక్కడికి అంత నైట్లో అంత లోన్లీ ప్లేస్కి తీసుకెళ్లారు. దేంట్లో? ఆటో మాట్లాడుకొని వచ్చారు వీళ్ళు. మనకు అక్కడ లక్కీలో ఏంటంటే ఈ మధ్య మనం సీసీ కెమెరాస్ మీద వర్క్ బాగానే జరుగుతుంది. అక్కడ ఎదురుగానే ఆదిత్య హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, దానికి ఎంట్రీకి ఉన్న కెమెరాస్లలో క్లియర్గా వీళ్ళు ఒక ఆటోలో వచ్చి దిగి కాసేపు చేసి వెళ్తున్నట్టుగా ఉంది. కాబట్టి 12:45కి అమ్మాయిని తీసుకుని ఆటోలో వచ్చాడు. 12:45కి వచ్చాడు. 12:45కి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు ఆటోలో, అంటే లోపలికి సెక్లూడెడ్ లోపలికి ఇంటీరియర్ ప్లేస్కి. అక్కడ నుంచి జనరల్గా అయితే ఆ ప్లేసు ఎవరు పోరు అక్కడికి, ఆ చీకట్లో. ఆ మెయిన్ రోడ్లో కాస్త అటు ఇటు చూసి ఎవరు చూడట్లేదని ఆపుకొని దిగి 5 లోపలికి వెళ్ళారు. ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళి వెంటనే వీళ్ళని 3 వెళ్ళారు. మాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా స్టిల్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. అంటే ఎంటర్ కావడంతో ఒక 5 minutesలోనే వీడు ఫస్ట్ వాడిని అంకిత్ని
చాక్ తోటి కొట్టారు. ఆ పెనుగులాటలో ఆ బోల్డర్ తోటి చంపేసినట్టు తెలిసింది. తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్లోనే అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి సెక్స్ కోసం పక్కకు తీసుకెళ్లారు, ఆ అమ్మాయిని కొట్టేశారు అని ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్. అంటే కేవలం తీయొద్దు, వీడియో తీయొద్దు అన్నందుకే. కాకపోవచ్చు, నేను అది ఒక్కటి దాని మీద ఏదైనా బేస్ అని అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంత చిన్న రీజన్కి ఉండకపోవచ్చు, ఏదైనా ప్రీవియస్ ఎనిమిటీ కూడా ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంటే అక్కడ మన వాళ్ళు అడిగారు ఉంటారు కదా, అడిగి వాడికి ఉంటారు కానీ హ్యాబిట్ ఉందా? అంత ఈజీగా అక్యూజ్డ్ కన్ఫెస్ చేయడు. రీజన్ అంత ఈజీగా మనం అడగగానే చెప్పడు వాడు. అవును. ఏదో ఒకటి చెప్తుంటాడు. కొంత టిపికల్గానే అనిపించింది ఈ చిన్న రీజన్కి. వాడి కస్టడీ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ కస్టడీ తీసుకుని మేము ఇక్కడ మన ప్రాంతానికి వస్తే తప్ప విన్నారు కదా, అవును. ఇక్కడికి వస్తే వింటారు. సార్ టాస్క్ ఫోర్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? టాస్క్ ఫోర్స్లో నుంచి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను అప్పుడు సిటీ వాతావరణం అంతా అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉధృతంగా నడుస్తుంది, 2010 ఆ టైంలో బాగానే ఉంది మూమెంట్. అప్పుడు లూప్ లైన్ కావాలని అనుకుని నేను పీటీసీ అంబర్పేటకి వెళ్ళాను, ఓకే, ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఒక టర్మ్ పనిచేశాను, ఒక సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐ టు ఎస్ఐస్. అప్పుడు 6 months ట్రైనింగ్ ఉండేది. ఒక బ్యాచ్ ట్రైనింగ్ అయ్యేంత మటుకు అక్కడ ఉండి పీటీసీ అంబర్పేటలో పనిచేసాం. ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్, ఎస్ఐస్ ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సిటీ బ్యాక్, హైదరాబాద్ సిటీ బ్యాక్ వచ్చాం. ఆ సిటీ బ్యాక్ వచ్చినప్పుడు అడిగారు నన్ను వేరే ఇంకా జోన్కు, సైబరాబాద్ అప్పుడు వెళ్తామంటే సైబరాబాద్ అంటే మాది కాదు అని అన్నట్టు ఉండేది. మా జోను, మా మదర్ జోన్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్ సిటీ అని. లేదు సార్, నేను ఓన్లీ ఐ విల్ బ్యాక్ టు మదర్ పేరెంటల్ జోన్, నేను వెళ్తాను అని మళ్ళీ హైదరాబాద్ సిటీకి ఏరుకోరి అప్పుడు మళ్ళీ సిటీ బ్యాక్ వచ్చాను. అప్పుడు యాక్చువల్గా నాకు కొంత వేరే ఒక ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ ఇన్ సైబరాబాద్ ఉండేది, పోతారా అని అడిగారు. కానీ నేను సిటీ వదిలి రావడం అప్పుడు ఇష్టం లేకుండా సిటీకి వెళ్తే అప్పుడు ఏకే ఖాన్ సార్ కమిషనర్, ఏకే ఖాన్ సార్కి రిక్వెస్ట్ చేస్తే నాకు సికింద్రాబాద్ పోస్టింగే కావాలి అని అంటే, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటికి దగ్గర అని అంటే, మరి ట్రాఫిక్ ఉంది చేస్తారా అని అడిగారు. ట్రాఫిక్ ఉంది చేస్తారంటే చేస్తాను సార్ అని మహంకాళి ట్రాఫిక్ వెళ్ళాను. ట్రాఫిక్ మీద కొంత సెకండ్ గ్రేడ్ అభిప్రాయం ఉండే నాకు కూడా. కానీ మై టెన్యూర్ ఇన్ ద ట్రాఫిక్ ఫర్ ఆల్మోస్ట్ 3 years ఇన్ మహంకాళి, దట్ ఈస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియా, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఎలా చేసాం నిజంగా. అది ట్రాఫిక్ని మనము ప్రాపర్గా రన్ చేయగలిగి, మనము ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ ఆర్ ద ఈ ఫుట్ పాత్స్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ చేయగలిగితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కువగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్, బ్రిడ్జ్, ఇటు మోండా మార్కెట్ మీకు పెయిన్ కదండి, పెద్ద పెయిన్. ఆర్పి రోడ్ తర్వాత ఎంజీ రోడ్ కనెక్షన్, వాటికన్నా ఇది ఎక్కువ కనిపిస్తుంటది కదా. ప్యారడైజ్ ఇవంతా కాదు, మెయిన్ ట్రాఫిక్ ఫ్లో సికింద్రాబాద్ టు హైదరాబాద్ ఆల్ గోస్ అండ్ ట్రావెల్స్ ఫ్రమ్ ది ఎంజీ అండ్ ఆర్పి రోడ్, ఎస్డి రోడ్, ఈ 3 రోడ్లను మనం రన్ చేయగలిగితే, అంటే ప్రాపర్గా ఎక్కడ దాన్ని స్టక్ చేయకుండా తీసుకోవడం చాలా కష్టం. అంటే నేను చిన్న ఒక ఫీట్ జాగా మాకు రోడ్కు దొరికితే దాంట్లో రన్ చేయగలుగుతామని ఆలోచించేవాళ్ళం. ఫీట్ 2 ఫీట్లు గొడవ చేసుకొని దాన్ని ట్రాఫిక్ కోసం సెక్యూర్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి. సార్ ప్యారడైజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు తీసుకుంటే ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్స్ పెంచారు మీరు స్పీడ్ అండి? అంటే స్పీడ్ పెంచడం కనంటే ఆగుంటే అయితే నడిపించాం. స్పీడ్ పెంచామనకంటే ఆగుంటే అయితే జామ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్, అప్పుడు యూటర్న్స్ లేవు, కంపల్సరీ సిగ్నల్ ఉండేది. ఇప్పుడు మేము గాస్మండి సిగ్నల్, బాటా సిగ్నల్, తర్వాత బైబిలవ్ సిగ్నల్, తర్వాత ప్యాట్నీ సిగ్నల్, ఎస్బిహెచ్ సిగ్నల్, ఈ 1.5-2 kilometers లోపల 5 సిగ్నల్స్ ఉండేవి. కానీ ఫ్లో కూడా, ట్రాఫిక్ ఫ్లో కూడా విపరీతంగా ఉండేది. అదంతా మార్కెట్ ఏరియా. ఒకటే కాకుండా మీకు ఒలిఫెంట్ బ్రిడ్జ్ దగ్గర కూడా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అక్కడ కూడా చాలా ప్రాబ్లం పడిందంటే, వర్షం పడదంటే అక్కడ ప్రాబ్లం అయ్యేది. అంటే మేము పగోపాల్పురము పక్కన మహంకాళి, తర్వాత ఇటు బేగంపేట్ అండ్ మారేడ్పల్లి, అంతా కోఆర్డినేటెడ్ వర్క్ నడిచేదండి ట్రాఫిక్లో. అప్పుడు అడిషనల్ సిపి ఆనంద్ సార్ ఉండేది, సివి ఆనంద్ గారు. ఇక సివి ఆనంద్ సార్కి అయితే మాకు మొత్తం అంతా సిటీ వాళ్ళమే కాబట్టి, ఇక్కడ వాళ్ళం కాబట్టి, మొత్తం కాస్త అవగాహన ఉన్న ఏరియాస్ కాబట్టి బాగా ట్రాఫిక్లో చాలా, అంటే సారు కూడా టఫ్గా ఉండేవాడు.
సపోర్టింగ్ ఉండేవాడు మాకు కూడా. సార్ ఆ టైంలో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉంది అనుకుంటారా? తక్కువ అండి, ట్రాఫిక్ సెన్స్ ఉండదు. కానీ కొంత అంటే మనము గట్టిగా పనిచేస్తే ఈ చాలన్లు గీలన్లు జోలికి పోకుండా, అంటే అది అవసరమే, అది లేదు ట్రాఫిక్ అంటే మీరు ఇంప్లిమెంటేషన్. ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చేవారా, ఎడ్యుకేషన్కి ఇచ్చేవారా? నేను తక్కువ అండి, నేను పర్టికులర్గా ఎన్ఫోర్స్మెంట్కి తక్కువ వాల్యూ ఇచ్చేవాడిని, ఉండి నడిపించేవాళ్ళము. కానీ చేసే 10 కేసులైనా టఫ్గా చేసేవాళ్ళం. ఎదుటోడు ఎవడైనా ఉండే ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా, ఎడ్యుకేషన్ కంటే ఇంప్లిమెంటేషన్. ఎంబీ యాక్ట్ కూడా చాలా మంది చిన్న చూపు, ట్రాఫిక్ అనగానే ఏముందిలే ట్రాఫిక్ ఆఫీసర్ కదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనగానే వాడికి ఏమి పవర్స్ లేవనుకుంటారు. ఆన్ పవర్ విత్ ఆల్ ద ఎల్ఎండ్ఓ ఆఫీసర్కి ఏం పవర్ ఉంటుందో వీడికి అదే పవర్ ఉంటుంది. సార్ ట్రాఫిక్లో మీరు ఉదయం నుంచి పనిచేస్తారు 8 అవర్స్ డ్యూటీ, కానీ మీరు మీ వాళ్ళందరూ 12 గంటలు పనిచేసే రోజులు కూడా ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో వాడు వచ్చి ఏదో మాట్లాడి ఇరిటేషన్తో వస్తారు. చాలా ఇరిటేషన్. అది ఎంత ఆ పేషెన్స్ ఎలా తీసుకొస్తారు? పేషెన్స్ బండి ఆపగానే మీ పేరు అడుగుతాడు, అన్ని రకరకాలు ఉంటాయి కదా. పేరు అడుగుతారు, అన్ని అడుగుతారు. మన ఉద్యోగం మార్నింగ్ సెక్షన్ లో అంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది, అది క్రమేపీ తగ్గుతుంటే అన్నట్టు కరెక్ట్. ఖచ్చితంగా అందరు ఆఫీసర్లకు అక్కడ బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. ట్రాఫిక్ లో గిట్ట ఒకవేళ దిల్తో పనిచేస్తాం, మనం కూడా క్యాజువల్ గా పనిచేస్తే ఏమి ఉండదు, కానీ దిల్ మీద పనిచేస్తే చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లో మేము కూర్చొని ఉంటాం, వచ్చినోడు నిలబడి మాట్లాడు. సపోజ్ వచ్చినోడు మన ప్లేస్కి వచ్చి మాట్లాడతారు కాబట్టి వాడు కంట్రోల్ ఉంటాడు. ట్రాఫిక్ లో మేము వాని ప్లేస్కి వెళ్తాం, రోడ్డు మీద కూర్చుంటాడు, బండి మీద వాడు కూర్చుంటాడు, మేము రోడ్డు మీద మేము నిలబడి ఉంటాం కాబట్టి వానికి మనం చాలా చిన్న చూపు కనబడు. వాడు చాలా ఎక్కువ మాట్లాడతాడు. సినిమాలో వారెంట్ ఉందా అని అనే టైప్లో మాట్లాడుతుంటారు. వారెంట్ ఉండవు, అరెస్ట్ ఈజ్ అరెస్ట్, అరెస్ట్ ఈవెన్ దట్ అరెస్ట్ ఈజ్ దేర్ ఇన్ ద ఎంవీ యాక్ట్ ఆల్సో. చాలా మందికి ఏం తెలియదు అంటే ఎంవీ యాక్ట్లో కూడా అరెస్ట్ చేయొచ్చు, ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలియదు. అది ఎంవీ యాక్ట్లో అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే క్రమంలో రెసిస్ట్ చేస్తే మేము ఫోర్స్ యూజ్ చేయొచ్చు, అంటే 2 వీకొచ్చు. అవును, అంటే ఫోర్స్, యూజింగ్ ఆఫ్ ది ఫోర్స్. చాలా మంది ఏమంటారు, కొట్టడం మాకేమి షోకై కొట్టరండి, ఎవడు షోకై కొట్టడు. ఓన్లీ ఎప్పుడైతే మాకు విధులకు ఆటంకం కలిగిస్తాడో, మేము అప్రహెండ్ చేసేటప్పుడు అడ్డం పడతాడో అప్పుడే మేము ఫోర్స్ యూజ్ చేస్తాం తప్ప అడ్డంగా మాకేమి పని లేక ఫోర్స్ ఎవడు యూజ్ చేయడం. లేని కోపాన్ని ఎందుకు తెచ్చుకుంటారండి ఆఫీసర్ కూడా? లేని కోపం కాదు, చాలా కోపం ఉంటే మా వాళ్ళు ఇంకా చాలా కంట్రోల్ ఉంటారు. అదే అన్న, ఉన్న కోపం తెచ్చుకుంటే ఎవరు ఉండడు, తీసుకొస్తాడు కదా, చాలా ఇరిటేషన్ తీసుకొస్తారు. చాలా మాట్లాడుతారు. జనరల్గా ఎంబీ యాక్టే కాకుండా మీకు విధులు కట్టుకున్నందుకు 353 అప్పుడు 353 ఉంటుంది, ఇందులో 179 ఉంటుంది. దట్ ఈస్ ఆల్ దేర్. సివి ఆనంద్ సార్ బాడీ కెమెరా పెట్టారు, బాడీ కెమెరా స్టార్ట్ చేశారు, దానివల్ల బెనిఫిట్ వచ్చింది. అంటే ఎదుటోడు బిహేవియర్ అర్థమవుతుంది. చాలాసేపు ఏం చేస్తారంటే వాడి బిహేవియర్ ఎవడు చెప్పుకోడు, మా పోలీస్ వాళ్ళ మీద నెపం నెట్టేస్తారు. ఏమని పోలీసు ఎవరు అది తిట్టాడు, ఇది తిట్టాడు, చేంజ్ చేసుకున్నాడని. ఫస్ట్ వాడు చేసిన పని ఎవడు చెప్పడు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెహికల్ ఒక దగ్గర సిగ్నల్ జంప్ అయి వెళ్తుంది. నేను ముందు ఉన్నాను, ఏంటి వీడు సిగ్నల్ జంప్ ఇంత అడ్డంగా చేసి వెళ్తున్నాడని ముందు సిగ్నల్ ఆపుకొని నేను చేంజ్ చేసి అక్కడ పోయా. అప్పుడు అలా పోయేవాళ్ళం, ఇప్పుడు ఎవరు పోవట్లేదు అని. ఆగిన తర్వాత చూస్తే వాడు వెహికల్ మీద అంటే లగేజ్ ఉంది, జస్ట్ వాడు యూఎస్ నుంచి వస్తున్నాడు. యూఎస్ నుంచి వస్తున్న క్యాండిడేట్ కూడా మన కంట్రీలో దిగగానే మనకి లా బ్రేక్ చేయాలనిపిస్తుంది. అక్కడ నోరు మూసుకొని పనిచేస్తుంది, అక్కడేమో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు యూఎస్ లో ఎంత బాగుంటది, ఇలా అంటే అలా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, అలా అంటే ఇలా పట్టుకుంటారు అని కథలు చెప్తారు ఇక్కడికి వచ్చి. ఇక్కడ లా బ్రేక్ చేయకపోతే అసలు వాళ్ళకు మనసు ఒప్పదు. నేను అదే అన్నా, మీరు యూఆర్ జస్ట్ ఇప్పుడు నీ లగేజ్ చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నాడు, యూఎస్ అన్నాడు. ఏంటంటే అక్కడ కంట్రీలో అంత బాగుంది, ఇలా ఇంత బాగుంది అంటాడు. అంటే నీకు భారతదేశం మీద, మన కంట్రీ మీద అడుగు పెట్టగానే అంటే ఉప్పొంగుతుంది ఉత్సాహం, సిగ్నల్ జంప్ చేసి అట్లా పోతున్నా అంటే సారీ సార్ అన్నాడు. సారీ అంటే పంపించేసాం, అది వేరే. కానీ కొంతవరకు బెటర్ అంటే యూఎస్ అవుతాను కాబట్టి, అంటే యూఎస్ కనీసం అక్కడ ఇక్కడైతే ఆయనకి ఆర్గ్యుమెంట్ అది హక్కు. అది సార్ ట్రాఫిక్ లో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్. అది అంటే లక్కీలీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మాకున్న అనుబంధం ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని సివి ఆనంద్ గారి సార్ టైంలో మనము స్టార్టింగ్ అప్పుడు 2000 మైట్ బి 11, ఐ థింక్ ఇట్ ఈస్ 11 or 12 తీసుకొచ్చే క్రమంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే సార్ డిస్కషన్లో మేము కూడా ఉంటాము, ఒక 3-4 ఆఫీసర్స్ ఉన్నప్పుడు. ఇది 185 సెక్షన్, నాకు తెలిసి సెక్షన్ 185, అలా ఏబి ఉంటుంది. అందులో బిలో మనం తీసుకుందాము, మరి వాడు బ్రెత్ అనలైజర్స్ మనము ఇవన్నీ అప్పుడే కొన్నవి వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భంలో పవర్ ఎక్కడ మిస్యూజ్ కావద్దు.
మనకు చాలా ఇక్కడ మనకు చెడ్డ పేరు ఎక్కడ వస్తుందంటే మనం ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడ పోతుంది, ఒక్క దగ్గర మనం చేసిన మిస్టేక్ అది అందరికీ అదే ఎగ్జాంపులర్గా అయిపోతుంది. ఒక 4 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 100 రూపాయలు తీసుకున్నారంటే మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం అంతా కుప్ప అయిపోతుంది, వ్యవస్థకు అడ్డగడతారని స్ట్రిక్ట్గా ఉండాలని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆఫీసర్ ఉండాల్సిందే. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిందే అని చెప్పేసి డిసిషన్ తీసుకొని అప్పుడు క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు చేద్దాము అని అనుకున్నప్పుడు 2 hours ఇస్ ద మ్యాక్సిమం టైం. 2 hours కంటే ఎక్కువ ఏ టీము పనిచేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మీకు క్వాంటిటీ ఎంత అనుకున్నారు అప్పుడు? క్వాంటిటీ కాదు, లా ప్రకారం 30 mg అది ఇక స్టాండర్డ్. 31 వచ్చినా 32 వచ్చినా బుక్ చేసేవాళ్ళు. జనరల్గా 30 అనేది ఎలా వస్తుందని అంటే అది అరెస్ట్ కేసు. అసలు 185 అనేది అరెస్ట్ కేసు. తాగిన వాడిని అరెస్ట్ చేయాలి. కానీ తాగుబోతులందరినీ అరెస్ట్ చేసి పెట్టుకుంటే చాలా న్యూసెన్స్ ఉంటుంది. వీడు మనకు చుక్కలు చూపిస్తాడు ఉదయం కల్లా. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ చాలా గుర్తుంటాయి. చెప్పండి. మీ దాంట్లో మీ ప్రముఖ ఒక రిపోర్టర్, ఇక పేరెందుకు, ఇప్పుడు ఆయన ఇప్పుడు సంస్థకే అధిపతి. నా మీద మేము అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక్క వ్యక్తిని కూడా వదలలేదు మొత్తం మా 2 years టర్మ్లో. ప్రముఖ వ్యక్తి ఏం లేదు, ఆయన మామూలుని అది చేస్తానని నా మొత్తం డ్రైవ్ అంతా 2 గంటలు కెమెరా పెట్టుకొని కూర్చున్నాడు. అంటే ఎక్కడ దొరికాడు మీకు? అక్కడ ప్యాట్నీ దగ్గర ఉంటుంది కదా, ఫేమసే. చేశాడు. నేను నవ్వి చెప్పా, నువ్వు కింద పడి పరిణామం ఏదైంది, నా పని నేను చేసుకుంటానులే. అంటే ట్రాఫిక్లో ఈ డైలాగులు బాగుంటాయి. నేను 24 గంటల వల్ల ట్రాన్స్ఫర్ చేయిస్తాను, 2 గంటల్లో నువ్వు ఆదిలాబాద్లో ఉంటావు, కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను, ఈ డైలాగులు కామన్గా వస్తుంటాయి. పని చేస్తుంటుంది కదా, పని చేస్తుంటా. 2 గంటలు కాదు కదా, 2 సంవత్సరాలైనా వాడు ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు అన్న సంగతి మాకు తెలుసు. అది దిగిన తర్వాత ఆయనకి తెలుస్తుంది కదా, వాడికి కెపాసిటీ తెలుసు. అంటే జనరల్గా ఏముంటుందంటే ట్రాఫిక్ నిజం కూడా ఆ 2 hours ఈజ్ ద క్వాలిటేటివ్ టైం ఫర్ డూయింగ్ ద డ్రంక్ అండ్ డ్రైవ్. అంతకంటే ఎక్కువ చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. అంటే మేము అంత అటెంటివ్ ఉండలేదు. ఎంత ఉండాలి క్వాంటిటీ అంటే దొరికిన వ్యక్తులు? అంటే దానికా అంటే అది 30 ml మనం ఊదినప్పుడు 30 దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే. కొంతమంది 300 కూడా దొరుకుతాయి కదా. చాలా అంటే 100 దాటిందంటే అబ్నార్మల్. అది 100 దాటిందంటే అబ్నార్మల్. ఎంత తాగితే దొరుకుతుంది అంటే? ఒక బీర్ తాగితే 30 వస్తుందా, ఒక క్వార్టర్ వేస్తే 30 వస్తుంది? అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక బీర్ తాగితే మీకు రాకపోవచ్చు, నేను ఒక బీర్ తాగితే నాకు రావచ్చు. ఎందుకు? అది మన ఇంటెస్టైన్ సిస్టమ్స్ అని. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉందనుకోండి నా బాడీ, అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది. అసిడిటీ ఏం లేదు, మీకు మంచి స్వీకరించే శక్తి ఉందనుకోండి తక్కువ వస్తుంది మీకు. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు కదా, ఒక బీర్ తాగాను, అది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బీర్ ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. శాస్త్రమే, అది అందరికీ ఒకలానే పని చేయాలని. ఇప్పుడే నేను ఉదయం తాగాను, రాత్రి ఒక్కోసారి వస్తుంది నిజం కూడా, కొద్దిగా లేట్ అయినా వస్తుంది. అసిడిక్ బాడీ ఉంటే కొద్దిగా లేట్ అయినా వస్తుంది. కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ తీసుకుందామా అని అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది ఇది మా వాళ్ళకి. ఇప్పుడు పోలీసులకి తాగిన తర్వాత పోలీసులకు దొరకకుండా వెళ్ళంటే ఎంత తాగమంటారు? జనరల్గా 1.5 పెగ్ అయితే రాదండి. 1 పెగ్ రాదు. అంటే 1 పెగ్ మీన్స్ 60 mg వరకు రాదు జనరల్ బాడీ. అంటే రాదు అంటే ఏదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు. రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది. అదే జనరల్గా అయితే ఈ 2 పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. బీర్ తాగితే బీర్ ఇంకెక్కువ వస్తుంది. బీర్ యాసిడిక్, అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. అసలు తాగకుండా ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీ. కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్లో. ఇప్పటికీ అంటే భయం ఉంది పబ్లిక్లో, ఎవడు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఏం లేరు. దీంట్లో ఏముందంటే అండి, 2 అంటే అరెస్ట్ సెక్షన్ ఇది 185. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేసామంటే మన దగ్గర ఎలానో జనరల్గా డాక్యుమెంట్ ఉండదు. డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం. వెహికల్ సీజర్ ఈజ్ అండర్ 207. బట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది 2013 చెప్తున్నా. అప్పుడు ఐపీసీ అదే ఎంవీ యాక్ట్. ఇప్పుడు కూడా అదే ఎంవీ యాక్ట్. అప్పుడు ఉన్నది ఏంటి, 207లో సీజర్ చేసేవాళ్ళం. సీజర్ చేసినప్పుడు ఏమైందంటే సీజర్కి 4 నిబంధనలు ఉంటాయి. అంటే వయలేషన్ ఆఫ్ సెక్షన్ 3, 4, 39 అండ్ 192 ఇవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వాటి వయలేషన్స్కే మేము సీజ్ చేసేస్తాం. సీజ్ చేసినప్పుడు అది 3 days లోపల ఏదో చేయాలి, ఆ తతంగం అంతా ఉంటుంది లేండి. అది కొద్దిగా మేము కూడా మా సైడ్ నుంచి కాస్త ఎక్సెస్ అయ్యి సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో అది మాకు కాస్త కోర్టు నుంచి పడి మేము కొద్దిగా డీల్ అయిపోయాం.
అంటే వెహికల్ సీజరు చేసినప్పుడు నిబంధనలు నాకు తెలిసి 448 మోటార్ వెహికల్ రూల్ పొజిషన్ అది కానీ వెహికల్ సీజ్ చేసే అధికారం మీకు లేదు కదా. ఉంది. 207లో మాకు ఉంటుంది, ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ ఉంటుంది, ఎస్ఐకి ఉండదు, ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ వెహికల్ సీజర్. అచ్చా సార్, ఈ టైంలో ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా ప్యారడైజ్ దగ్గర తాగి. తాగి పెడతారు. పెట్టింది తాగి పెట్టింది. అంటే ఏమవుతుందంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది, దాని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతే. అంతే అడ్వాంటేజ్. అచ్చా. ఇప్పుడు అందుకోసమే విరుగుడుగా సార్ ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా అంటే లేడీ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ డ్రంక్ డ్రైవర్ లేడీస్ కూడా ఉంటారు. పెడతాం కదా, లేడీ ఆఫీసర్స్ ఉంటారు. అమ్మో లేడీ ఆఫీసర్స్ బాగా ఇరిటేషన్ చేస్తారు కదండి. ఎలా కంట్రోల్ చేస్తారు మరి? అంటే మీ పేషెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? పేషెంట్స్ అందుకోసం ఆ కంట్రోలింగ్ క్రమంలోనే మా బీపీ పెరుగుతుంది అంతే. మేము ఫ్రీగా రియాక్ట్ అయిపోతే మా బీపీ పెరగదు, డౌన్ అవుతుంది. కంట్రోలింగ్ అనేది ఏంటంటే అంటే ఇక సిటిజన్ పెద్ద అఫెన్స్. పోలీసుల కన్నా ట్రాఫిక్ పోలీస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది. పేషెన్స్ నాకు అప్పుడు తక్కువే ఉండేది. పేషెన్స్ ఉంటుందని కాదు కానీ మన వాళ్ళు కానీ ఏంటంటే ఓపిక మెచ్చుకోవాలండి. ఓపిక చాలా అవసరం ఉంటుంది. రోడ్డు మీద నిల్చుంటాడు, హారన్ దుమ్ము ధూళి. అంటే అరెస్ట్ చేయొచ్చు మా వాళ్ళకి కూడా అంతా. ఇప్పుడు వెన్ దట్ ఆఫ్ ది గై ఈజ్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారీ చూపిస్తానంటే అంత భరించాల్సిన అవసరం లేదు. ఇది వీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్, అచ్చా. అండర్ ద ఐపీసీ ఫర్ ద అప్రహెన్షన్ ఆఫ్ దట్ ఫెలోస్. ఎవడైతే ఎక్కువ ఇప్పుడు మాకు Overreaction చేస్తాడో అని ఓవర్ యాక్షన్ చేస్తే మాకు అప్రహెన్షన్ అంటే అరెస్ట్ పవర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా. అంటే అంతవరకు ఓకే, కానీ నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్లు అన్నీ చాలా వస్తాయి ట్రాఫిక్. అవును వస్తాయి. నాకు కూడా కాస్త అప్పుడు ఈ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, ఈ హారన్ సిస్టమ్ ఉంటుంది కదా, వాడు కరెక్ట్ సిగ్నల్ మీద హారన్ కొడతాడు. అవును. ఆ హరన్ దెబ్బకు మా చెవులు గుయ్యం అనేది. తర్వాత ఈ సైలెన్సర్ నుంచి వస్తున్న పొగ అదంతా దుమ్ము ధూళి అసలు. అప్పుడు మేము ట్రాఫిక్లో పనిచేసిన అన్ని రోజులు నేను ఏసీ వాడలేకపోయాను కార్లో. ఏసీ వేస్తే జలుబు అయిపోయేది. అచ్చా. అంటే పొల్యూషన్ ఈ పొల్యూటెడ్కి బాడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కూల్గా ఏసీలో కూర్చుంటే నడవకపోయేది. కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఉండేనండి ట్రాఫిక్. అంటే సార్ సివి ఆనంద్ సార్ ఒక మాట అన్నారు, మనం ఎక్కడ పని చేసామని కాదు, పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా అది నేను ప్యాట్నీ సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్ డెవలప్మెంట్, ప్యాట్నీ సర్కిల్ అంతా మేము ఒంటి చేత్తో మేము చేసింది అది ట్రాఫిక్ వల్ల. ప్యాట్నీ సర్కిల్ డెవలప్ చేసాము అంతా. అసలు చిన్నగా ఉండేది ఆ ప్యాట్నీ నుంచి మనం టువార్డ్స్ క్లాక్ టవర్ నుంచి టువార్డ్ ప్యారడైజ్ పోవాలంటే 25 feet రోడ్ అది. ఇప్పుడు ఎంత ఉన్నందులో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా, మీది కాదు కదండి. మా దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది. మేము ఉండి నిలబడి పీకిచ్చాం. అప్పుడు ఇలానే మీరు అన్న డైలాగే సేమ్. జిహెచ్ఎంసీ ఎవరి రోడ్ అది? జిహెచ్ఎంసీ ఎవరైతే రోడ్ మనకి ఇస్తుందో ఆ రోడ్ పర్టైన్స్ టు ది నథింగ్ బట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఆఫీసర్ వాడి రోడ్లుగా నా రోడ్ అని ఫీల్ అయితే కదా నాకు దాని మీద అధికారం వచ్చేది. అక్కడ ఇప్పుడు చందన బ్రదర్స్ అని అప్పుడు అది ఉంది కదా, అది అప్పుడు వాడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడు కట్టేది. ఇప్పుడు అది కొత్త కాంప్లెక్స్ అయిపోయింది. పర్మిషన్ తీసుకున్న దగ్గర ఆ రోడ్ కటింగ్ చేసి మార్క్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒక 10 floorలో 5 floorలో పర్మిషన్ తీసుకున్నాడంటే ఆ రోడ్ కటింగ్, కొత్త కటింగ్ అనేది ఇప్పుడు 100 feet రోడ్డు, 100 feet రోడ్డుకి ఎగ్జిస్టింగ్ రోడ్ 25 feet ఉందంటే 25 రోడ్ కట్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి సెట్ బ్యాక్స్ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆ 25 feet పర్టైన్స్ టు ది ట్రాఫిక్. మీకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. అది మేము లాక్కునే వాళ్ళం అప్పుడు నేను ఉన్నప్పుడైతే. పోయి ఎక్కడెక్కడ ఎవడైతే కొత్త బిల్డింగ్లు కడుతున్నా అని చూసుకుంటూ వెళ్ళేవాడిని. కొత్త బిల్డింగ్ కడితే ఆ ఎదురుగా నిలబడి ఆ 25 feet గొలుసుకొని రోడ్ తీసుకునేవాడిని. తీసుకుని ఆ రోడ్ వేయించి జిహెచ్ఎంసీ వాళ్ళతో రోడ్ యూజ్ చేసాం. చాలా మటుకు ఏం చేస్తారు, ఇది పట్టించుకోకుండా వాడు బిల్డింగ్ అంతా అయిపోయి 5 ఏళ్ళు కట్టుకుంటూ కూర్చొని 5 ఏళ్ళ తర్వాత అటు ఇటు చూసి ఎవడు పట్టించుకోకపోతే మళ్ళీ దాని మీద పూల కొండలు పెట్టి దానికి అది ఇది అడ్డం పెట్టి ఇప్పటికీ ఇంకా వాళ్ళే వాడుకుంటున్నారు. అవన్నీ ట్రాఫిక్లో మనం సెక్యూర్ చేసుకోగలిగితే వీ కెన్ సమ్వాట్ రన్ ద రోడ్ ఇన్ ఏ గుడ్ వే. కొంతమంది రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కార్లు మాత్రం పెట్టుకోవడం, వాళ్ళ కార్లు అవన్నీ నడవవు ట్రాఫిక్లో. అది మా కన్సర్న్ మా డ్యూటీ అది. ఎస్హెచ్ఓగా మేము లాక్కోవాలి. వాస్తవంగా సార్ పబ్లిక్ కి ట్రాఫిక్ పోలీస్తో ఎక్కువ అవసరం ఉంటుంది. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ అండి. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్. మా ఎఫిషియన్సీ అంతా పనిచేసేది ల్యాండ్ ఆర్డర్ సెకండరీ. ఇన్ఫాక్ట్ ప్రతి పొద్దున్న లేస్తే పని ఉండేది ట్రాఫిక్ వాళ్ళతో పని ఉంటుంది పబ్లిక్కి. 10% ఏది 2-3% వరకు మాత్రమే ల్యాండ్ ఆర్డర్ తోటి పని ఉంటుంది. కొట్టాడు తిడితే 2%. బట్ వేర్ ద టోటల్ 100% యూటిలైజేషన్ ట్రాఫిక్ దే.
ట్రాఫిక్ వాళ్ళు అందుకోసమే అంటే అప్రిషియేషన్ పోలీసింగ్కి రావాలంటే ట్రాఫిక్ తోటి చాలా వస్తుంది. సార్ ట్రాఫిక్ దగ్గరికి వచ్చారు. ట్రాఫిక్ తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్ వెళ్ళా. అప్పుడెవరు? అప్పుడు రమేష్ చేశారు ఉండే. ఒక 1 year చేశాను. 1 year తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్ వెళ్ళాను. ఓకే. 2014 2 years. అక్కడేం గుర్తుందా మంచి కేసులు? ఎస్ఆర్ నగర్ అన్నది ఒక మినీ ఇండియా అండి. అది మినీ ఇండియా. ఎక్కువగా లాడ్జీలు, అంటే హాస్టల్స్, మెయిన్ హాస్టల్స్ ఆల్మోస్ట్ 1000 హాస్టల్ ఉండేవి అప్పుడు. అసలు ఎలాగండి దాన్ని కంట్రోల్ చేయడం? అది హాస్టల్స్ చాలా టఫ్ అండి, చాలా అంటే చాలా టఫ్. అది 1000 మంది ఎవడో వస్తాడు, ఎవడో పోతా ఉంటాడు. దానికోసము ఉన్నంతలో ఏదో అప్పుడు మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏదో సీసీ కెమెరాస్ పెట్టి రికార్డ్స్ పెట్టి ఆధార్ కార్డులు తీసుకోవాలని అదేదని తిప్పలు పడేది. కానీ ఆ ఫ్లోటింగ్ పాపులేషనే ఒక అరౌండ్ 50,000 నుంచి 70,000 ఉండేది స్టూడెంట్స్. అక్కడ January 1st ఉంటుంది అద్భుతంగా. December 31st నైట్ పిల్లలంతా రోడ్ల మీదకి వస్తారు. హారిబుల్ ఉంటుంది అక్కడ. అది మినీ ఇండియా నిజంగా కూడా. ఎస్ఆర్ నగర్ అంటే నాకు తెలిసి అప్పుడు ఎస్ఆర్ నగర్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్ర పోలీస్ స్టేషన్. అది కానీ క్రైమ్ రేట్ కూడా ఫస్ట్ అదే కదా? ఫస్ట్ అదే ఉంటుంది. మధ్యలో తగ్గింది కానీ అది ఆల్మోస్ట్ అప్పుడు అవుట్స్కట్స్ ఉండేది కాబట్టి అప్పుడు పెద్ద ఏరియా ఉండేది. ఆల్మోస్ట్ మాదాపూర్ బోర్డర్ అంటే బోరబండ అలాపూర్ సైడ్ నుంచి పెడితే ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ వరకు అది లిమిట్. పంజాగుట్ట బోర్డర్ వరకు. పంజాగుట్ట చాలా పెద్ద పోలీస్ స్టేషన్. అప్పుడే 4 లక్షల చిల్లర పాపులేషన్ ఉండేది. నాకు అప్పుడు ఎలక్షన్స్ నేను చేశాను అక్కడ 300 బూత్లు, 300 బూత్స్. ఇప్పుడు నార్సింగి నా డివిజన్ అంతా కలిపితే 200 లేవు, 200 బూత్స్ లేవు. అప్పుడు ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ 300 బూత్లు ఉన్న పోలీస్ స్టేషన్. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ చేశారు అక్కడ? చేయలేదు, చాలా కష్టంగా చేశాను. అంటే నేను విల్ఫుల్గా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాను. అంటే ఎందుకు వర్క్ లోడ్ ఎక్కువ? వర్క్ లోడ్ కాదు, ఎందుకో నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోదామని అనుకున్నా. లూప్ లైన్ నగర్ పొల్యూషన్ అంటే అందరు చాలా కోరి పోతారు, బాగా కవర్లు వస్తాయి అనుకుంటారు. పోయారు. కానీ నాకు ఎందుకో మొదటి నుంచి అది నాకు అప్పుడు అనురాగ్ శర్మ సార్ నాకు ఎస్ఆర్ఆర్ పోస్టింగ్ ఇచ్చారు. నేను సార్కి ఇమీడియట్గా 2వ రోజు పోయి అడిగా, సార్ నాకు చిన్న పోలీస్ స్టేషన్ ఏదైనా మాంకాలి ఆ మార్కెట్ లాంటి చిన్న పోలీస్ స్టేషన్ ఇవ్వండి, అది చాలా పెద్ద పోలీస్ స్టేషన్ సార్ అని అంటే, లేదురా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే పని చేయన్నాడు. అప్పుడు ఆఫీసర్లు ఒకసారి పోస్టింగ్ ఇస్తే వెనకకి తగ్గేవాళ్ళు కాదు. ఇంకా తప్పదనుకుని వచ్చి చేశాను. తర్వాత అప్పుడు మళ్ళీ మహేందర్ రెడ్డి సార్ వచ్చినాక మళ్ళీ వేరే లెవెల్లో ట్రై చేశాను. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళిపోవాలి లూప్ లైన్కి, జిహెచ్ఎంసీ విజిలెన్స్ కోసం అని విజిలెన్స్ చేయించుకున్నాను నేను. అప్పుడు అక్కడ నా సీనియర్ సత్యనారాయణ సార్ అప్పుడు జిహెచ్ఎంసీ విజిలెన్స్లో చేశారు. మంచి మిత్రుడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. కంఫర్ట్ అనిపించింది. అది చాంబర్ గట్రా బాగానే ఉండేది. ఇదేదో బెటర్ ఉన్నట్టుంది విజిలెన్స్, ఈ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ అని చెప్పేసి వెళ్ళిపోదామని చాలా ట్రై చేయాల్సి వచ్చింది. పోయేందుకు నేను పోస్టింగ్ కోసం కాదు, ఎస్ఆర్ నగర్ నుంచి బయటపడాలి అని అంటే ఒక 1 year సీరియస్గా ఎఫర్ట్ చేస్తే తప్ప మహేందర్ రెడ్డి సార్ నన్ను వదలలేదు. సార్ ఆఖరికి కోపం చేసి తిట్టి, నీకు చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది లూప్ లైన్, ఎప్పుడు నువ్వంటే లూప్ లైన్ అంటున్నావు అని చెప్పేసి, లేదు సార్ కంపల్సరీ నేను పోతాను సార్ అని గొడవ చేసుకుని బయటపడ్డా. ఎస్ఆర్ నగర్ కూడా పెద్ద పోలీస్ స్టేషను, అన్ని మతాలు అక్కడ ఏముంది, మినీ ఇండియా. సిక్ కమ్యూనిటీ పెద్దగా ఉంటుంది. లోకల్ తెలంగాణైట్స్, ఆంధ్ర, ముస్లిమ్స్, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ అదంతా ముస్లిమ్స్. చాలా అన్ని బాగుంటాయి కానీ అక్కడ ఒకటే హాస్టల్ నుంచి డబ్బులు వస్తాయి అనేది ఎక్కువ వెళ్తుంటారు చాలా మంది. డబ్బులు వస్తాయి సార్, డబ్బులు తీసుకోవాలనుకున్నాడు ఎక్కడైనా వస్తాయి. మీకు ఇంకొకటి చెప్తున్నాను పోలీసులో ఫ్యాక్టర్, తీసుకోను అన్నోడికి ఎక్కడ రాదు. సాధగానోడికి అంటే అంటారు చూడండి, ఆడు వేడున్న ఇప్పుడు తైలంబు తీయవచ్చు అనే టైపులో వాడు తీయాలనుకున్నాడు ఎక్కడ చేస్తారు. కమాటిపుర కాలపత్తాలు కూడా సంపాదించిన వాళ్ళు ఉంటారు. కాస్త ఏమంటారు షాన్కి వాల్యూ ఇస్తే రాదు, ఎక్కడ ఉన్నా రాదు. వాల్యూ ఎక్కువ, హ్యూమన్ వాల్యూస్. మనం పనిచేసిపోయిన దగ్గర మనకున్న విలువ ఏంటి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్ఆర్ నగర్ తర్వాత అండి, ఎస్ఆర్ నగర్ తర్వాత అదే జిహెచ్ఎంసీ విజిలెన్స్కి వచ్చాను. ఓకే. అక్కడ ఆడ ఆల్మోస్ట్ 1 year 8 months. ఆ క్రమంలో నాకు ఆ జిహెచ్ఎంసీ విజిలెన్స్ కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం పని చేయరు, ఏదో అని మనం అన్ని ఎప్పుడైనా తిట్టాడు మున్సిపాలిటీలో పని చేస్తున్నావు అని అంటారు కదా, పోలీసులో పని చేస్తున్నావు మున్సిపాలిటీలో పని చేస్తున్నావు అంటాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా పాపం ఉదయం లేచి 4:30 నుంచి పని చేస్తారనేది అక్కడ పోయిన తర్వాత నేను చూశాను. ఈవెన్ డీసీస్, డిప్యూటీ కమిషనర్స్ కూడా 4 గంటలకు వాళ్ళు రౌండ్కి వెళ్తారు, రోడ్డు మీదకి వెళ్తారు.
అక్కడ ఎంత ఫోర్స్ ఎంత అది 1000 ఫోర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 12,000 మంది ఉదయం లేస్తేనే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని సూపర్వైజ్ చేసే ఎస్ఎఫ్ఏలు, వాళ్ళ మీద ఏఈలు, వాళ్ళ మీద డీసీలు చేస్తారు. కానీ అక్కడ బదనాం కారణం ఏంటంటే జిహెచ్ఎంసీలో మెయిన్గా ఈ టౌన్ ప్లానింగ్ వింగ్. ఆ టౌన్ ప్లానింగ్ వింగ్ కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ పెద్దగా మిషనరీ ఉండదు. మేము చూసాం కదా, టౌన్ ప్లానింగ్ మొత్తం జోన్కి అంతా కలిపి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. వాళ్ళు ఎంత ఉంటారు, 2-3 ఉంటారు. వాళ్ళు 4-5 కలిసి మొత్తం కలిపి జోన్ ఉద్ధరించడం అన్నది జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు కూడా అక్కడ కరప్షన్ ఎందుకు అవకాశం ఎందుకు ఉంటుంది అంటే వీడు 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 తప్పు చేస్తాడు కాబట్టి. వీడు ఏం చేస్తాడు, వీడు ఒక ఫ్లోర్ వాడుకొని 4 ఫ్లోర్లు వేస్తుంటాడు. 60 గజాలలో 6 ఫ్లోర్లు వేస్తుంటే ఇంకేమంటాడు వీడు. వీడు కూడా ఏం చేస్తాడంటే వీళ్ళు పోయిన వాళ్ళు ఎక్కడైతే నడుస్తుందో అక్కడ నడిపిస్తారు, ఎక్కడైతే నడవదో అక్కడ నడిపారు పాపం వీళ్ళు. పోరు ఎక్కడైతే నడవదో వాళ్ళు అక్కడ రిటర్న్ వచ్చేస్తారు. అన్నిటి దగ్గర కరప్షన్ ఏమి ఉంటుంది, కరప్షన్ అన్ని దగ్గర ఏమి ఉండదు. ఆయన ఏం తీసుకుని వస్తారు అంతే, తీసుకున్న దగ్గర అమికబుల్ వేలో నడిపించుకుంటుంటారు. రియల్గా హైడ్రా అనేది చాలా అసలు రిక్వైర్డ్ టు ది హైదరాబాద్. ప్రజలకు ఒక చట్టము, టౌన్ ప్లానింగ్ యాక్ట్ ఉంది, ఒక జిహెచ్ఎంసీ అనేది మర్చిపోయారు అందరూ, మున్సిపాలిటీస్ మర్చిపోయారు. వాడు ఇంక ఉల్టా వాడు ఏడిపోయేముంటుందంటే నన్ను కట్టుకొనియట్లేదు అంటాడు. వీడు తీసుకునే పర్మిషన్ ఎంత, వీడు కడుతుంది ఎంత. 50 గజాలలో 6 ఫ్లోర్లు కడుతుంటే మా దగ్గర ఇప్పుడు ఎస్ఆర్ఆర్లో బాపు నగర్ అని ఉంటుంది, 50 గజాల్లో 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉంటాయి అక్కడ. ఎంత అన్యాయం ఇది. అందులో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం ఎంట్రీ కూడా కొట్టలేము మన లోపలికి. సెట్ బ్యాక్ ఉండదు కదా, ఏముండదు అందులో. 40 feet రోడ్లు అవి. 40 feet కాదు, 40 feet ఎక్కడిది, 7-8 ఫీట్లు ఉంటాయి. బా మీరు గట్టిగా మోటార్ సైకిల్ పోతుంది లోపలికి, అంతే, కారు కూడా పోదు అక్కడ. అయినా వాడు అక్కడ నా రైట్ అంటాడు, నేను 10 ఫ్లోర్లు ఉన్నా అంటాడు, 10 ఫ్లోర్లు కడతా అంటాడు. కాబట్టి హైడ్రా ఈజ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ ది టుడేస్ సొసైటీ. కానీ అది మధ్యలో కొద్దిగా మీ వాళ్ళు బాగా బదనాం చేశారు. కానీ నిజం కూడా అంటే పేదవాళ్ళు బదనాం చేయలేదు కానీ అంటే స్టార్టింగ్ లో ఒక అనుమానం ఉంది, కానీ ప్రెసెంట్ అయితే అది హైడ్రా రియల్లీ రిక్వైర్డ్. అది నేను కూడా చెప్తున్నా, మా పోలీస్ వాళ్ళుగా అయితేనే చేస్తారు హైడ్రా జాబ్. మళ్ళీ అది వేరే మీరు టౌన్ ప్లానింగ్కు మళ్ళీ వేరే అధికారులకు అప్పచెప్తే పోయా. అంటే ఎవరున్నా పోలీస్ ఆఫీసర్ తోటే పాసిబుల్ అయ్యేటటువంటి ఉద్యోగం హైడ్రా. అంటే మేము రఫ్గా చేస్తామని కాదు, అది రిక్వైర్డ్ కూడా. మీరు అదే జాబ్ చేయండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇవ్వండి, పాపం చేయలేరు, పారిపోతారు. అంటే మీ ట్రైనింగ్ వేరు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి, మాకు తట్టుకునే తత్వం ఉంటుంది. నిజం, ఇప్పుడు మంచి ఫోర్స్ ఇచ్చారు అక్కడ. సార్ అక్కడ నుండి విజిలెన్స్ నుంచి ప్రమోషన్ వచ్చిందా? విజిలెన్స్ నుంచి లేదు, నార్సింగ్ వచ్చానండి. ఓకే, విజిలెన్స్ నుంచి నార్సింగ్ కూడా ఎందుకు వచ్చానంటే మళ్ళీ సేమ్ రెసిడెన్స్. అప్పుడు మా అబ్బాయి ఇక్కడ సిబిఐటికి జాయిన్ అయ్యాడు. ఆయన కోసం వచ్చారా? నిజమే, అందుకోసం సిబిఐటిలో జాయిన్ అయ్యాడు. వాడికి చాలా లాంగ్ అవుతుంది. అప్పుడు సజ్జనార్ గారు సాండేలే సార్, సందీప్ సాండేలే సార్. నర్సింగ్లో ఎంతకాలం పనిచేస్తారు? ఆల్మోస్ట్ 3 years, 2.5 years. మీరు అప్పుడు సందీప్ సాండేలే గారు, తర్వాత స్టీఫెన్ రవీందర్ గారు, సజ్జనార్ సార్, సజ్జనార్ సార్. ఏం నేర్చుకున్నారు ముగ్గురు దగ్గర? ఏం గుర్తుండే మంచి కేసులు? చాలా ఉందండి. నార్సింగ్ గ్రోయింగ్ ఏరియా, గుడ్ పీపుల్, పబ్లిక్ చాలా మంచి వాళ్ళు ఇక్కడ నార్సింగ్ మట్టుకు. నేను చెప్పాను, కానీ ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే డబ్బులు వస్తాయి అంటారు కదా. ల్యాండ్ డిస్ప్యూట్స్లో డబ్బులు నేను అదే చెప్పా, కాలపత్రాలు కూడా వస్తాయి, కమాటిపురాలు కూడా వస్తాయి. డబ్బులు రావడం రాకపోవడం అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అప్పటికే ఆల్మోస్ట్ రైజింగ్లో ఉండే, కానీ పొజిషన్ చేంజ్ చేయడానికి అప్పుడు ఉన్న ఆఫీసర్లు ఎవరు ఒప్పుకోలేదు. మేము కూడా టఫ్గా ఉండేది. సందీప్ సాండేలే సార్ కానీ, ఈవెన్ ఎవరైనా కానివ్వండి. అప్పుడు తర్వాత ఎవరున్నారు సార్ కదా పొజిషన్, మహేందర్ రెడ్డి సార్ అప్పుడు డీజీ ఉండేది. మహేందర్ రెడ్డి సార్ డీజీ ఉన్న రోజులు తెలుసు కదా, మానిటరింగ్ సూపర్ డూపర్ మానిటరింగ్ ఉండేది. అది ఒక రకంగా మంచిదే. పొజిషన్స్ని ఎట్టి పరిస్థితులలో మార్చేందుకు మా పాత్ర ఏముండదు, రెవెన్యూది. పొజిషన్ వేకెట్ చేయడం కూడా మీ డ్యూటీ కాదు. అందుకోసం చెప్తున్నా, మా పాత్ర ఎక్కడ మేము బదనాం అయ్యేది. మిగతా రెవెన్యూ యాంగిల్, జ్యుడిషియరీ యాంగిల్ వాళ్ళు చూసుకుంటారు. అది 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా, దాని మీద విమర్శ ఏముందా ఆ డిపార్ట్మెంట్లకు ఉంటుంది. అది మాకు సంబంధం లేని సబ్జెక్టు. ఏం సంబంధం లేకున్నా పోలీసు వాడు జిందా తిలస్మస్ లాగా కనబడతాడు పబ్లిక్కి. వాడు రెవెన్యూ మ్యాటర్ మా దగ్గరికి వస్తాడు, జ్యుడిషియరీ మ్యాటర్ మా దగ్గరికి వస్తాడు, కన్జ్యూమర్ ఫోరం మా దగ్గరికి వస్తాడు, లాస్ట్ కరెంట్ పోయిన మీ దగ్గరికి వస్తాడు. నిజంగానే వస్తాడు. ఒక దగ్గర పాము కరిస్తే మా దగ్గర తీసుకొచ్చాడు, బాడీని హాస్పిటల్ తీసుకెళ్ళి. అంటే అలా వస్తారు పబ్లిక్. అది మరి నిజంగా మన మీద ఉన్న
మంచి ఇంప్రెషనా లేకపోతే మంచి ఇంప్రెషన్. లేదంటే కరెంట్ పోతే పోలీస్ అంటాడు, ఎందుకు పాము కరిస్తే పోలీస్ అంటాడు. ఇంత తిట్టుకున్నా మా మీదనే ఫైనల్ డిపెండ్ గా అవుతారు. రావాల్సిందే. ఈవెన్ ఈ పొజిషన్స్, ఈ రెవెన్యూ చట్టాలు, ఈ ఈవెన్ జుడిషియరీ, సివిల్ లాస్ అన్నిటికీ మా దగ్గరికి ఎందుకు వస్తారు? మేము 100 చెప్పినా పోడాడు. అవును. ఇవి పైరవ్ చేసుకుని కరెంట్ ఎందుకు పోయిన మళ్ళీ రిజల్ట్ వస్తాడు ఎందుకు ఇక్కడ? వస్తాడంటే మీరు చెప్తే కరెంట్ వాడు వస్తాడు కదా అప్పుడు. వస్తాడని అదే లేదు కరెంట్ గా వాళ్ళ డైరెక్ట్ ఫోన్ చేసుకోండి తర్వాత ఇస్తా అంటాడు. తర్వాత ఈవెన్ ఈ రెవెన్యూ చట్టాలు కూడా, రెవెన్యూ చట్టాలు చాలా 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 టిపికల్ టైప్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు నర్సింగ్ కంప్లీట్ చేశారా? లేదు 2 years 7 months తర్వాత? చేశాను. తర్వాత ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ వెళ్ళాను. ఓకే. సైబర్ క్రైమ్లో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ సిటీ వెళ్ళాను. మళ్ళీ హైదరాబాద్ సిటీలో లూప్ లైన్ అసెంబ్లీలో కావాలని ఏరుకోరి అసెంబ్లీ పోస్టింగ్ చేయించుకొని వెళ్ళాను. అసెంబ్లీలో కాస్త రిలాక్స్ ఉంటుంది. అసెంబ్లీలో ఆల్మోస్ట్ 1 year చేశాను. అచ్చా. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ తీసుకొని మళ్ళీ హెచ్ఎండిఏ విజిలెన్స్ వెళ్ళాను. అంటే లూప్ లైన్ టు లూప్ లైన్ హెచ్ఎండిఏ విజిలెన్స్ వెళ్ళాను. హెచ్ఎండిఏ విజిలెన్స్ వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 1.5 year ఓకే. చేశాను. హెచ్ఎండిఏ విజిలెన్స్లో ఏం పవర్స్ ఉండేయండి అక్కడ. హెచ్ఎండిఏ ఓన్లీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, దట్ ఈస్. అక్కడ విజిలెన్స్ పవర్స్ ఏముండవు. దాని మీద ఆ విమర్శ కూడా ఉంది. బహుశా ఇవాళ కూడా ఏదో పేపర్లో కూడా వచ్చినట్టు హెచ్ఎండిఏ. అక్కడ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మీన్స్ హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్స్ కానీ, వాళ్ళు ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, అది మెయిన్గా హెచ్ఎండిఏ ల్యాండ్స్ చాలా ఉంటాయి, వాటి ప్రొటెక్షన్ ఉండేది. దాని మీద హెచ్ఎండిఏ కూడా మంచి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. చేసాం, బాగానే చేసాం. అక్కడ నుండి వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ నార్సింగి డివిజన్ కొత్తగా అయింది. కొత్తగా అయితే మిత్రులు అడిగారు, మరి నువ్వు వస్తారా అని. నార్సింగి అంటే నాకు ఆల్రెడీ పాత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వస్తానని చెప్పాను. మళ్ళీ బ్యాక్ ఈ ఫస్ట్ ఏసీపీ ఫర్ దిస్ నార్సింగి డివిజన్. కానీ 5 నెలలు పనిచేస్తారు కదా. 5 నెలలు పనిచేసి అప్పుడు ఎలక్షన్ నిబంధన, ఎలక్షన్ కోడ్ కింద అప్పుడు ఏమని అన్నారంటే, అంతకు ముందు టెన్యూర్లో చేసి ఉండొద్దు ఇక్కడ. అంటే అంతకుముందు నేను ఇన్స్పెక్టర్గా ఇదే నార్సింగిలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చేశాను కాబట్టి ఆ నిబంధన అడ్డమవుతుందని చెప్పి తీయాల్సి వస్తుంది అని అంటే, హ్యాపీ తీయండి నేను వెళ్ళిపోతాను, బెటర్. మళ్ళీ లూప్ లైన్ అగైన్ మన ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వెళ్ళాను. మళ్ళీ ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వెళ్ళే క్రమంలో అప్పుడేమన్నారంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని ఈ నిబంధన అడ్డం ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ ఆ నిబంధన ఎందుకో మళ్ళీ నెక్స్ట్లో ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వెంట్ బ్యాక్. అంటే మళ్ళీ లూప్ లైన్ ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ చేశాను. ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ నార్సింగ్ ఇచ్చారు. మళ్ళీ బ్యాక్ నార్సింగ్ వచ్చారు. సార్ నార్సింగ్ వచ్చేసరికి ఇది పెద్ద హెవీ పొల్యూషన్ కనిపిస్తుంది. హై ప్రొఫైల్ కేసులన్నీ ఇక్కడే కనిపిస్తుంటాయి. అంటే నార్సింగి డివిజన్లో నార్సింగి అండ్ మోకిలా అండ్ శంకర్పల్లి 3 కలిసి కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది టిపికల్ డివిజన్. నార్సింగి ఏమో కొంత పాతకాలంలో ఇది 9-11 విలేజ్ల పోలీస్ స్టేషన్. ఇది మెట్రో అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఇది పార్ట్ ఆఫ్ సిటీ పోలీసింగ్లో భాగం అయిపోయింది. సిటీ పోలీస్ టైపు అలవాటయ్యారు పబ్లిక్ కూడా. విలేజ్ అట్మాస్ఫియరు, సిటీ పోలీసింగ్ అట్మాస్ఫియరు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడేమో లా ప్రివేల్ అవుతుంది, ఆఫీసర్ ఎవరు అన్నది సంబంధం ఉండదు, ఎవరున్నా లా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనిషికి ఇంపార్టెంట్ ఉంటుంది, ఆఫీసర్ ఎవరు అన్నది ఆ ఫేస్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే సరిగ్గా ఉన్న ఆఫీసర్ ఉండుంటే మ్యాక్సిమం సమస్యలు అంటే కొంత కంట్రోలింగ్ కానీ దేనికి కానీ ఉపయోగపడతాయి. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కొద్దిగా నార్సింగి ఈజ్ నౌ కన్వర్టెడ్ ఇన్ టు ది కంప్లీట్ మెట్రో టైప్ పోలీసింగ్. శంకర్పల్లి, మోకిలా ఇంకా స్టిల్ కంప్లీట్లీ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, రూరల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మాకు ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ సిటీ పోలీస్కి సైబరాబాద్ పోలీస్కి తేడా ఏంటంటే, సిటీ పోలీస్లో ఈజీగా 150 మంది, ప్రతి చిన్న పోలీస్ స్టేషన్లో 150 మంది ఫోర్స్ ఉంటారు. ఇక్కడ 40 నుంచి 50 మంది ఉంటారు. అంటే పోలీస్ స్టేషన్కి అంటే మీకు 3 పోలీసులు 120 మంది ఉంటారు. తక్కువ, అంతే 40-50 ఇది ఒక 70-80 ఉంటుంది. ఈ పోలీసింగ్ ఇక్కడ పెరుగుతున్న ఈ ప్రజానీకానికి, పెరుగుతున్నటువంటి హ్యాబిటేషన్కి, క్రైమ్కి చాలా చూస్తూనే మార్పు కనబడుతుంది. 2017లో నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ఉన్న ఇంపాక్ట్కి ఇప్పటికీ నార్సింగి కానీ లోడ్ చాలా ఎక్కువైపోయింది. మా ఆఫీసర్స్ పర్టికులర్గా ఇన్స్పెక్టర్స్ అంటే ఎస్ఐస్ చాలా అంటే భారాన్ని మోస్తున్నారు, ఎక్కువ ఎఫెక్ట్.
లక్కీలీ నేను చెప్పాను కదా, సిఆర్పిసి ఉద్యోగం చేయడానికి మాకు ఏ మాత్రము బాధ లేదు, భయం లేదు. సిఆర్పిసి దాటినప్పుడే ప్రాబ్లం అవుతుంది. అంటే సిఆర్పిసి దాటడం అంటే అవుట్ ఆఫ్ ది వేలో ఉద్యోగం చేయడం, ఓపెన్గా చెప్తాను. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. అవుట్ ఆఫ్ ది వే, ఇక తెలుసు కదా, అవుట్ ఆఫ్ ది వేలో ఉద్యోగం చేయడం చాలా కష్టం. లేని లాని మాకు ఆపాదించుకొని, అది లేని లాని ఫస్ట్ నుంచి కూడా మీకు ఒక ఆఫీసర్ చెప్పిన దగ్గర నుండి, అంబేద్కర్ గారు చెప్పిన దగ్గర నుండి మీరు ఫాలో అవుతున్నారు, రైట్? కానీ ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ ద వే చేసింది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఉంటాయి, నేను తక్కువ, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా. కానీ ఇక్కడ మీరున్న ఇప్పుడు నార్సింగ్ సబ్ డివిజన్లో అవుట్ ఆఫ్ ద వే ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. ఉంటారు, కానీ ఇప్పుడు నా ఆఫీసర్స్ మీకున్న సిపి గారు అయితే అలా 100% అందులోకి వచ్చింది లేదు. ఆయన దగ్గర పోరు కూడా ఎవరు నాకు తెలిసి, ఎవరు పోరు. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుందా? ఇప్పుడు మాకు ఇలాంటి ఓపెన్ చెప్తున్నాను, ఇప్పుడు సార్ లాంటి అంటే ఆఫీసర్స్ ఉన్నప్పుడు మాకు ప్రెషర్ తగ్గుతుంది. నేచురల్ సామాజిక వర్గాలు ఎక్కువ వస్తారు కదా, మావాడు అనుకోండి. మావాడని ఏముండదండి, మావాడంటే మేము పోతాం, మావాడు అని అనుకున్నాం అనుకుంటే మేము పోతాం. కానీ మీ సామాజిక వర్గం, మీ బావగారే ఒక పొలిటికల్గా మంచి స్ట్రాంగ్లు ఉన్నప్పుడు కూడా మీరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకోకుండా మీ దోస్తులకి, మీ బ్యాచ్మేట్స్కి, మీ జూనియర్స్కి ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడతారట కదా. కానీ మీ వరకు వాడుకోరు, మిగతా వాళ్ళు వాడిస్తారట కదా. మానవ సహజంగా ఉండేది అంటే వాడితే వాడుండొచ్చు, కానీ మీరు వాడుకోరట కదా. అది అవసరం కూడా పడలేదు నాకు నిజం కూడా. ఎప్పుడు ఆల్వేస్ ఆఫీసర్సే సపోర్టింగ్ ఉన్నారు, ఈవెన్ హైయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు సపోర్టింగ్ ఉన్నారు, అందులో నో ఇష్యూ. కానీ సాటిస్ఫాక్షన్ అనేది మీరు అన్నట్టు ఇప్పుడు ఇది అంటే ఓపెన్ టాక్ మీ విత్ యూ, ఐఎమ్ టెలింగ్, సాటిస్ఫాక్షన్ అంటే మన షాన్లో ఫరక్ వచ్చినప్పుడు ఎంత ఏమున్నా అది వేస్ట్. పోలీసింగ్లో మనం చేస్తున్న ఉద్యోగానికి మనం నష్టం చేసినప్పుడు, అంటే మనము డిస్సాటిస్ఫై అయినప్పుడు, తెలంగాణలో షాన్ మే జాన్ గయేతో పర్వానే మగర్ షాన్ మే ఫరక్ నయానా, జాన్ గయేతో పర్వానే మగర్ షాన్ మే ఫరక్ నయానా. ఎదుటోడు ఎవడన్నా ఉండండి, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రైట్ ఐఎమ్ స్ట్రాంగ్. ఎదుటోడు రిక్షా పుల్లర్ కానివ్వండి, ఎదుటోడు ఎంత పెద్దోడన్నా కానివ్వండి, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ వీక్. ఎదుటోళ్ళు ఎంత చిన్నోడైనా నేను సారీ చెప్తాను, తప్పు గిట్ట నేను లీగల్గా ఐఎమ్ టెల్లింగ్ ద లీగల్, వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ యాజ్ పర్ ది లీగల్గా నేను తప్పు చేయను. నాకు తెలిసి నేను 100% లీగల్గా తప్పు చేయాల్సిన పని ఉంటే, మీరు అన్నారు కదా నా బంధువులైనా నేను ఒప్పుకోను, నా దోస్త్ అయినా ఒప్పుకోను. లీగల్గా రైట్ ఉంటే రైట్, ఓకే, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఎప్పుడు రాలేదా మీకు అవుట్ ఆఫ్ ద వే చేయమని? వస్తాయి, చాలా వస్తాయి, చెయ్యం, మొహమాటం లేకుండా చెప్తాను, చెయ్యను. సార్ ఇక్కడ మీకు చాలా ప్రెజర్ కేసులు వచ్చాయి, జానీ మాస్టర్ కానీ రాస్తారు. వీటికంటే ప్రెషర్ చాలా ఉంటాయి. మెయిన్ ప్రెషర్స్ మాకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లలో ఉంటాయి. ఏదో 1-2 సందర్భంలో మేము వినాల్సి వచ్చినా మాకు టోటల్గా మా అసంతృప్తి ఉంటుంది లోపల, లీగల్గా చేయలేకపోయామనే బాధ ఉంటుంది. అందులో క్వశ్చన్ లేదు. సిపి గారు ఒప్పుకోరే, రూల్ ఆఫ్ లా అంటాడు కదా. 100% మేము కూడా ఒప్పుకోము, అందులో క్వశ్చన్ లేదు. సార్ వాళ్ళ ఫాదర్ దగ్గరే పనిచేసాం, అక్కడే నేర్చుకున్నాం, ఇక్కడ కాదు. అవును, అక్కడే నేర్చుకున్నాం. నేను చెప్పే కదా, మహంతి సార్ దగ్గర, ఏకమహంతి సార్ దగ్గర పనిచేసాం. సిఆర్పిసి తప్ప మేము ఉమేష్ షరాఫ్ దగ్గర నుంచి నేర్చుకున్నామండి. సిఆర్పిసి నేనని కాదు, సిటీలో పనిచేసిన, ఇది ఇంత అంటే గొప్పగా కూడా చెప్పగలుగుతున్నాను, సిటీలో పనిచేసిన మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ బైండ్ బై ది లా, అలవాటు అయి ఉంటుంది. అప్పుడు మాకు నిజంగా కూడా నిన్న మొన్నటి వరకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, యాజ్ పర్ ది లానే పనిచేసాం. ఇక్కడ వస్తే మాకు వచ్చేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ల్యాండ్ పొజిషన్స్ మీదనే ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ప్రతి ఒక్కడు దొంగడు కూడా వచ్చి నేనే పొజిషన్లో ఉన్నా అంటాడు. అవును, ఇప్పుడు వాడు 10 రోజుల్లో వచ్చి కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, అక్యూజ్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. ఈ ప్రెజర్ ఎలా తట్టుకుంటారండి? ప్రెజర్ ఏంటి, లా యాజ్ పర్ ది లా ఓన్లీ. ప్రెజర్ ఏముంది, ఇప్పుడు మాకు ఉన్న స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ ఏముంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ పొజిషన్స్లే మాకు ఇష్యూ. అవును, అందులో టైటిల్ డిస్ప్యూట్ మీద మేము శాస్త్రాన్ని ఏం చదవం లేదు, దాంట్లో ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తెగని వాద్యం ఏదైనా ఉంటే అది మా దగ్గర 2 రోజుల్లో తెగుతాం అనుకోవడం మూర్ఖత్వం. అవును, దానికోసం ఇక్కడ మన వాళ్ళు ఏం అడ్డదారి దొక్కేది ఏంటి, పొజిషన్లో నేనున్నా అని అడ్డమైన ఆర్గ్యుమెంట్ చేస్తారు. ప్రతి ఒక్కడు ఏమంటాడు, అక్యూడ్ నేను ఉన్నా అంటాడు, కంప్లైంట్ నేనే ఉన్నా అంటాడు. ఎంత అన్యాయం ఇది. అదే ఆ హెడేక్ ఎలా భరిస్తున్నారట అంటే ఇప్పుడు కొద్దిగా మోడర్న్ టెక్నాలజీ కూడా వచ్చింది, గూగుల్ ఇవంతా ఉంది కాబట్టి, ఈవెన్ గూగుల్ మ్యాప్స్లలో పోతే, గూగుల్ ఎర్త్ మ్యాప్లో పోతే పొజిషన్లో ఎవడన్నా ఉందా లేదా అని ఒక 3 months బ్యాక్ పోయి చూసుకుంటే అక్కడ ఏముందో కనబడుతుంది. 6 months బ్యాక్ ఏముందో అది మంచి టెక్నిక్. ఇప్పుడు ఇంతకుముందు లాగా నేను 6 నెలల కింద కట్టాను అంటే కేసుల కన్నా ల్యాండ్ ఇష్యూలోనే హెడేక్ ఉంటుంది. ల్యాండ్ ఇష్యూలోనే హెడేక్ అండి, మిగతాది పెద్దగా. సరే, జానీ మాస్టర్ కేసు చెప్పండి. జానీ మాస్టర్ కేసులు ఇవన్నీ మాకు ఎక్కడ టెక్నికల్గా ప్రాబ్లం అవుతున్నాయంటే,
జానీ మాస్టర్ కేసు అయినా ఏదైనా ఎప్పుడైతే నిర్భయ యాక్ట్ అమెండ్మెంట్స్ వచ్చాయో, ఈవెన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ, తర్వాత ఈవెన్ డెఫినేషన్ ఆఫ్ ది రేప్లో కానీ, ఈ రెండు తేడా వచ్చింది నిర్భయ యాక్ట్ తర్వాత. ఎప్పుడైతే ఆ అమెండ్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి మేము కొంత టిల్టింగ్ టువర్డ్స్ విక్టిమ్ కంప్లైంట్ అన్నది కంపల్సరీ అయిపోయింది. ఐ కాంట్ జడ్జ్ బై సిట్టింగ్ ఇన్ మై చైర్, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా నేనేం చెప్పలేను. కంప్లైంట్ ఈజ్ ద కంప్లైంట్, దట్స్ ఇట్. కంప్లైంట్ వచ్చింది చేసిందంటే అంతే, అంతే, ఎవిడెన్స్ లేదు దానికి, అయిపోయినట్టే. చేసింది అని ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అంటే ఐ కాంట్ సిట్ అంటే ఫైనలైజింగ్ ఇన్ మై చైర్, కాదు కాదు ఇది కాదు అనేందుకు నాకేం అధికారం లేదు. కాబట్టి మా వాళ్ళు ఖచ్చితంగా ఆ కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ని బట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ షిఫ్ట్ టు ది కోర్ట్. కోర్టు ఎట్లా యాక్షన్ తీసుకుంటే కేసు యాక్చువల్గా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫస్ట్. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత మీ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ అక్కడ వాళ్ళు అక్కడ ఉండేవారు అనుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎక్కడ లీక్ కానీ ఆ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వచ్చిన వెంటనే బయటికి ఎలా లీక్ అయిందండి? లీక్ కాదు, అది ఎఫ్ఐఆర్ అయితే అది ఓపెన్ డాక్యుమెంట్. ఇప్పుడు మేమేమి ఏది హైడ్ చేసి అంటిల్ అన్లెస్ ఏమన్నా స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటే హైడింగ్ అని పెడతాం కదప. ఆ 99.9 కేసెస్ మా దగ్గర ఓపెనే ఉంటాయి. కానీ కొన్ని కేసుల్లో ఇంపార్టెంట్ కేసు ఉంది అనుకోండి, ఎఫ్ఐఆర్ విష్ చేస్తే బయటికి లీక్ అవుతుందని కొన్నిట్లలో పెడతాం. అది ఆ విధంగా నేను పెట్టారా? దీన్ని పెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే జానీ మాస్టర్ అనే అతను ఎవరో మాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నిజం కూడా తెలియదు మాకు. ఎవరు జానీ మాస్టర్ ఎవరు, సినిమాలు మేము చూసి బంద్ చేసి చాలా వెళ్ళండి. మాలాంటి వాళ్ళకు ఏం తెలుస్తుంది? అమ్మాయి కంప్లైంట్ కంటెంట్ మీద వెళ్తాం. కంటెంట్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు అది మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కేసేమో కానీ మా దాంట్లో రొటీన్ కేసు అది. అవును, కానీ అంతకన్నా ముందు రాజ్ తరుణ్ కేసు వచ్చింది. రాజ్ తరుణ్ కేసు కూడా నోటీస్ ఇచ్చి జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారనేది ఒక వివాదం. లేదు, అది ఏం ఫస్ట్ ఏం చూస్తుంటే అందులో కేసులో ఐఓ గడే ఇమినెంట్ పవర్స్. ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు సిఆర్పిసిలోనే ఆ అధికారాలు ఉన్నాయి. పోలీసులో 3 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి ఎంటైర్ పోలీస్ పవర్స్ అంటే కానిస్టేబుల్ టు కమిషనర్, అండ్ ఐఓ పవర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పవర్స్. థర్డ్ ఈజ్ ద ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పవర్స్. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద కూడా నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్, నా పైన డీసీపీ గారు స్టేషన్ హౌస్ ఆఫీసరే, సిపి గారు స్టేషన్ హౌస్, అందరం ప్రివేల్ అవుతాం. ఈ 3 పవర్స్ కింద డిఫరెన్సెస్ ఉంటాయి. ఐఓ ఒకవేళ ఇటు వ్యక్తి విచారణకు హాజరవుతాడు, ఇన్వెస్టిగేషన్కి ఇంటర్ఫియర్ కాడు, ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడు అని వీడు అనుకుంటే వాడు 41 నోటీస్ ఇస్తాడు, 41A నోటీస్ ఇస్తాడు. రాజ్ తరుణ్ కేసులో ఏంటి, ఫస్ట్ వచ్చిన కేసులో ఆల్మోస్ట్ వాళ్ళ కంప్లైంట్లు కూడా లివింగ్ టుగెదర్ ఉన్నాము, 10 ఏళ్ళు ఉన్నాము అన్న కంప్లైంట్. సుప్రీంకోర్టు కూడా తప్పు చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా పోయాడు. వాళ్ళు నాకు తెలిసి ఈవెన్ ఈ గట్ అడిషనల్ బెయిల్ ఆల్సో అనుకుంటా, ఏదో మళ్ళీ బెయిల్ ఏదో తీసుకున్నట్టున్నాడు. బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బెయిల్ తీసుకున్నాడు. జానీ మాస్టర్ వచ్చేసరికి ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోయింది. మాకు సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు ఎక్కువ, అంటే అండ్యూగా తెలియకుండానే మా మీద మాకు పడుతుంది ఇంపాక్ట్. మీడియా ట్రయల్ ఇంపాక్ట్ పడుతుంది మాకు. మీడియా ట్రయల్ ఇంపాక్ట్ లేకపోతే మేము కొద్దిగా నిష్పక్షపాతంగా. కేసులో జానీ మాస్టర్ కేసులో కంప్లైంట్ ఏజ్ బిలో మైనర్ 18 అని పోక్సో యాక్ట్ వచ్చేటట్టుగా పెట్టారు. ఇక దట్ హ్యాస్ టు బి, అంటే కోర్టు డిసైడ్ చేయాలి. షార్ట్ షీట్ వేసారంట. వేసేసాం. ఓకే, నెక్స్ట్ అదే టైం నడుస్తున్న టైంలో యూట్యూబర్ హర్ష, ఆయన ఎవరు తెలియదు, యూట్యూబర్ ఆ ట్యూబర్ అని మాకేం తెలియదు. హర్ష విషయంలో ఆయన బయటికి వెళ్ళే వరకు పోలీసులు ఏం చేయలేదు, అంటే బెయిల్ తెచ్చుకున్న వరకు ఏం చేయలేదు. అరెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ ఫ్యాక్టర్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. అవును, మేమే అవసరం లేదంటే అవసరం చేయము. ఇప్పుడు అల్టిమేట్గా మేము ఉన్న సంఘటనలన్నింటినీ కూర్పి ఛార్జ్ షీట్ రూపంలో మేము కోర్టుకు సబ్మిట్ చేయడం మటుకే మా పని. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రం ఇప్పుడు మాకు ఏమైనా ఎవిడెన్స్ దెబ్బతింటుంది అని అంటే జనరల్ అరెస్ట్, ఓకే, హర్ష అనే వ్యక్తి బహుశా ఇక్కడ మన దగ్గర రాయే లోపల ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయ్యి వైజాగ్ అనుకుంటా కదా, వైజాగ్ అతను అక్కడ నుంచి అంటే ఏటో అబ్రాడ్ వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు మరి అలాంటి వ్యక్తికి మరి బెయిల్ ఇవ్వదు కదా, కోర్టు బెయిల్ ఇచ్చిందంటే యాక్సెప్టెడ్ అన్నట్టే కదా. బెయిల్ ఇచ్చినప్పుడు మనం బెయిల్ క్వశ్చన్ చేసినందుకు మీరు నేను ఎవరికి అధికారం లేదు. బెయిల్ ఇచ్చింది, దాని ప్రకారం ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఈ 3 కేసెస్ కూడా రియలీ మీడియా ఇంపార్టెంటెడ్ కేసెస్, కానీ మాకు రొటీన్ కోర్సులో కరెక్టే, మీకు రొటీనే. కానీ
ఈ కేసుకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక్కొక్క కేసు పడుతున్నప్పుడు మీరు కానీ మీ సబార్డినేట్స్ కానీ ఆ ప్రజలు ఎలా తీసుకున్నారండి? కొంచెం గ్యాప్ ఉంటే అది వేరేగా ఉంటుంది. ప్రెజర్ ఉంటుంది. మా వాళ్ళు కూడా అందరూ ప్రెజర్కి డిపార్ట్మెంట్లో మొదటి నుంచి అలవాటు అయిపోయిన వాళ్ళే పాపం ఉంటారు. మా ఇన్స్పెక్టర్స్ కానీ మేము కానీ ఈవెన్ మా ఎస్ఐస్ కానీ ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడే 2-3 రోజులు ఉండి పనులు చేసుకున్న సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రెషర్కి అలవాటు అయి ఉంటారులేండి మా వాళ్ళు. ఏమి దాని గురించి లేదు. నేను చెప్పాను కదా ఆఫీసర్ సభాష్ అంటే చాలు మా వాళ్ళు 24 గంటలు పని చేస్తారు, చెప్పుకుంటారు. చెప్పుకుంటారు, పని చేస్తారు. క్వశ్చనే లేదు. అది సార్ ఇప్పుడు నార్సింగ్ మీద ఫోకస్ అయింది మీద నార్సింగి చాలా చూసారు, ఇన్స్పెక్టర్ గా చూసారు, ఏసీబీగా చూసారు. నార్సింగి సబ్ డివిజన్ అండి. ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా అంటే పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉందో మాకు మిగతా డిపార్ట్మెంట్ల పనితీరు కూడా మా మీద ఇంపాక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు రెవెన్యూ వివాదాలు ఎక్కువ. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ ట్రిబ్యునల్స్ కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు కానీ సరిగ్గా పనిచేసి భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇమ్మీడియట్గా తేల్చగలిగితే మా మీద సగం ప్రెషర్ పోతుంది. భూ సంబంధిత వివాదాలు పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఏమంటారు మనను ఖచ్చితంగా సార్ అక్కడికి వెళ్తే 10 ఏళ్ళు అవుద్ది, 20 ఏళ్ళు అవుద్ది. అవునండి. ఇప్పుడు మీరేమో సివిల్ మ్యాటర్ అంటే అది మనం ఏమో చేయలేని కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. దాంతో థర్డ్ పార్టీకి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అది మరి ఓటర్లు, ప్రభుత్వాలు అందరూ కలిపి మార్పు తీసుకొచ్చి ఆ వ్యవస్థ బాగుపడేటట్టు చేస్తే మేము కాస్త హ్యాపీగా పనిచేసుకోగలుగుతాం. కానీ మీరు వద్దుంటారు కొంతమంది. ఇలాంటి వివాదాలు ఉంటేనే ఆఫీసర్కి డబ్బులు వస్తాయి కదా. కరెక్టే. మళ్ళీ మొదలుకొచ్చారు కామెడీ పర్ర కూడా అంటే అంటే 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలిగితే అదే 10,000 అనుకునే వాళ్ళకి, నిద్రలో కూడా గలవరిచ్చే వాళ్ళకు తేడా ఉంటుంది. మేము ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకునే టైపు. అంటే మీరు పడుకోవడం పబ్లిక్ కూడా అంటే వాళ్ళు పడుకుంటే మేము పడుకుంటాం కదా. దాంట్లో మీనింగ్ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకోగలిగితే మేము పడుకుంటాం. వాళ్ళ దాంట్లో అశాంతి ఉందనుకోండి మేము పడుకోలేము. సింపుల్లీ మాకు నిద్ర రాదు. ఇప్పుడు వాట్ దట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ శంకర్పల్లి, మోకిలా మోర్ దెన్ ద నార్సింగి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ కొద్ది గొప్ప అదుపులోకి వచ్చాయి, బాగానే ఉంది. నౌ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ మోస్ట్లీ విత్ ద రూరల్ ఏరియాస్. అక్కడ అంత ఈజీగా లా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్లో రికవరీ ట్రిబ్యునల్స్ ఉంటాయనేమో, లేకపోతే కోర్టుకు పోయి కంపెన్సేషన్ వస్తుందనో ప్రజలు పాలకులు ఎవరు అనట్లేదు. వెంటనే శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు, ధర్నా అంటారు. వెంటనే అప్పటికప్పటికి అది తేల్చేయాలి. వాడిగా 10 లక్షలు 20 లక్షలు వాడిని అడుగుతారు, ఆ గోలా గాయ గత్తరంతా చేస్తారు. దాని మీద ఇమీడియట్గా అప్పటికల్లా సాయంత్రం కల్లా క్లోజ్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ అనే టెండెన్సీ ఇంకా రూరల్ ఏరియాస్లో చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మాకు చాలా మా ఏరియాలో రూరల్ ఏరియాస్ పోతే యాక్సిడెంట్ అయిందంటే ఇదే ప్రాబ్లం. యాక్సిడెంట్ అయిందంటే శవాన్ని రోడ్డు మీద పెట్టాలి, వెంటనే దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఈ తత్వం ఉంటే దీనికి ఏదో ఆల్టర్నేటివ్ చేసే డ్యూటీ మీద కాదు కదా. కాదు, ఆ దరిద్రానికి మేము నెత్తి మీద ఎత్తుకోవాల్సి వస్తుంది కదా. రోడ్డు మీద మేము ఉంటాం కాబట్టి మీరు అంటారు కదా అన్ని పనులు చేయాలి మేము. రాను డాక్టర్ ఆపరేషన్స్ కూడా మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు సార్ అన్నారు ఒకసారి, ఏకమహంతి సార్ అన్నారు, రోడ్డు మీద మా వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు మట్టేస్తూ రోడ్లు చేస్తుంటారు, ఆటలు ఆడిచ్చేస్తుంటారు, గేమ్స్ కండక్ట్ చేస్తూ, ఇవన్నీ మా పని కాదని చెప్పారు. మా పని మాకు పోలీసింగ్ చాలా ఉంది ఇక్కడ, మేము చేసుకోవాల్సిన పని చాలా ఉంది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది కదా, మాది కాదంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువ అన్నీ మేమే నెత్తి మీద వేసుకొని చేయట్లేదు. సర్వాంతర్యామిలో అయ్యాము. ఇక మా వాళ్ళకి నెక్స్ట్ కొంత ఆపరేషన్లు కూడా అన్నీ నేర్పించేస్తారు, అవి కూడా చేసేస్తారేమో. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ట్రూలీ స్పీకింగ్ చాలా టఫ్ జాబ్. ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న జీతంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బెటర్ ఆప్షన్స్, ఎందుకంటే రూరల్ ట్రాన్స్ఫర్స్ అవి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. కానీ అలా అని చెప్పి ఈ ఆప్షన్ ఎవరు ఎంచుకుంటారు అని అనుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రూరల్ ఫోకే ఈ జాబ్స్కి వస్తారు. డిగ్నిఫైడ్ జాబే మనం చేసుకున్నది. ఎప్పుడైతే నేను చెప్పాను చూడండి, వెన్ వీఆర్ రైట్ వీఆర్ స్ట్రాంగ్, వెన్ వీఆర్ రాంగ్ వీఆర్ వీక్. ఇట్ ఈస్ ద సింపుల్ ప్రిన్సిపల్ టు ది ఆల్ ద స్టాఫ్. మన ఉద్యోగం మనం చేసుకున్నన్ని రోజులు, యాజ్ పర్ ది లా పనిచేసినన్ని రోజులు, అంటే CRPC వాట్ ఎవర్ ద BNSS, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగం మనం మంచిగా గల్ల ఎగరేసుకుని చేసిపోవచ్చు. ఎప్పుడైతే మనం కక్కుర్తి పడతామో, ఎక్కడైతే మనం తప్పు చేస్తామో
దాన్ని మనం ఆపాదించుకొని మిగతా వాళ్ళ మీద ఏడవడం వేస్ట్. కాబట్టి నీతి నిజాయితీగా మనము సబ్జెక్ట్ ఉండి మన పని మనం చేసుకున్నన్ని రోజులు హ్యాపీయెస్ట్ జాబు చేయొచ్చు. ఈ మధ్య ఈవెన్ ఆఫీసర్స్ రికగ్నిషన్ కూడా బాగానే ఉంది, శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. జాబ్కి రావడానికి అంటే వెనకకి తగ్గి వేరే మిగతా వాటికంటే కొద్దిగా ప్రైడ్ ఉన్న జాబ్, సాటిస్ఫాక్టరీ జాబే. కాబట్టి యూత్ పర్టికులర్ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా చాలామంది అంత ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. కొద్దిగా క్వాలిటీ అండ్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉంటే అన్నీ ఉంటాయి, క్యారెక్టర్ ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని వస్తే జాబ్ సాటిస్ఫాక్టరీ ఉంటుంది. పబ్లిక్ సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు రమణ గౌడ్ గారు. ఈ డిపార్ట్మెంట్లో కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, ఏ సమస్య సామాన్యుడికి బాధ వచ్చినా ముందు తలుచుకునేది పోలీస్. అంటే దేవుడు తర్వాత ప్రయారిటీ ఇచ్చేది పోలీస్. కాబట్టి ఇందులో చాలా మంచిగా సర్వీస్ చేయొచ్చు. కానీ ఆ వచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ఉందంటే మీకు మీ కుటుంబాలకు కానీ తర్వాత కానీ అదొక ప్లాట్ఫామ్గా కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మీరు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా లేకపోతే అది ఒక మచ్చగా మాత్రం మీకు ఉండిపోతుంది అంటున్నారు రమణ గారు. ఇది ఈ వారం రమణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.